أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي صورة ما شاء ركبك كلا بل تكذبون بالدين وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم يصلونها يوم الدين وما هم عنها بغائبين وما أدراك ما يوم الدين ثم ما أدراك ما يوم الدين يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله. జజాకల్లాహు ఖైరన్ వ హసనల్ జజా. మొదటి ఇన్షాల్లా అంశము జనాబ్ మన రబ్బానీ గారు ఇన్షాల్లా ప్రారంభిస్తారు. జనాబ్ రబ్బానీ గారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي عندك بيتا في الجنة ونجني من فرعون وعمله ونجني من القوم الظالمين. وقال الله تعالى في موضع آخر ولا تهنوا ولا تحزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين. తొలగింపబడ్డ శైతానికి నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణం కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, ఈరోజు నా అంశము విశ్వాస బలము. విశ్వాసములో స్వచ్ఛమైనటువంటి విశ్వాసము, కాపట్య విశ్వాసము, రెండు విశ్వాసాలు ఉన్నాయి. అందులో స్వచ్ఛమైనటువంటి విశ్వాసము అత్యంత బలమైనది. దాని బలాన్ని మనము వర్ణించలేము, అది వర్ణనాతీతం. ఎందుకు అంటే ఆ విశ్వాస బలమే మహాజల ప్రళయంలో హజరత్ నూహు అలైహిస్సలాం వారిని మరియు విశ్వాసులను నావలో కాపాడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథమైనటువంటి ఖురాన్లో 11వ సూరాలో సూరే హూద్లో ఆయత్ నంబర్ 42 నుంచి చూసినట్లయితే ఆ నావ ఎలా నడిచేది, ఈ ప్రపంచములో లేటెస్ట్ టెక్నాలజీలో తయారు చేసినటువంటి నావ కూడా నడవనటువంటి ప్రదేశాలలో ఆ నావ నడుస్తుంది. ఎలా నడుస్తుంది ఆ నావ? ఆ నావలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాస బలముతో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో నడుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతుల్లో అంటున్నారు, వహియా తజ్రీ బిహిం ఫీ మౌజిన్ కల్ జిబాల్. ఆ నావ పర్వతాల్లాంటి కెరటాలలో నుండి నడిచేది. అల్హమ్దులిల్లాహ్. పర్వతాల్లాంటి కెరటాలు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు, 8.9 కిలోమీటర్స్ అంటే సుమారుగా 9 కిలోమీటర్లు ఎత్తునటువంటి పర్వతాలు అనుకుందాం.
అటువంటి పెద్ద పెద్ద కెరటాలలో నుంచి ఒక నావ నడుస్తుంది అంటే ఆ నావ దేంతో తయారు చేశారు? అది చెక్కలతో మేకులతో తయారు చేసినటువంటి నావాని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన గ్రంథమైనటువంటి ఖురాన్లో అంటున్నాడు. అంటే ఒట్టి చెక్కలతో మేకులతో తయారు చేసినటువంటి నావ అటువంటి జలప్రలయంలో నడుస్తుందా? అవును, నడుస్తుంది. వారి విశ్వాస బలము అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క అనుగ్రహం. హజరత్ నూహ్ అలైహిస్సలాం తన కుమారుణ్ణి అన్నాడు చివరిగా, యా బునయ్య ఇర్కబ్ మఅనా ఫలా తకున్ మఅల్ కాఫిరీన్. విశ్వాసికి వ్యతిరేక పదము అవిశ్వాసం. ఓ నా కుమార, అవిశ్వాసుల చెంతన అవిశ్వాసులతో ఉండవద్దు, రా నావ ఎక్కిపో అని కుమారుడు ఏమంటున్నాడు? ఖాల సఅవి ఇలా జబలిన్ యాసిముని మినల్ మా. నాన్నగారు నేను ఎక్కిపోతాను, అది నన్ను ఈ మహా జలప్రలయం నుండి కాపాడుతుంది. హజరత్ నూహ్ అలైహిస్సలాం ఏమంటున్నారు? లా ఆసిమల్ యౌమ మిన్ అమ్రిల్లా. అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ఈ రోజు ఏ పర్వతము కూడా నిన్ను కాపాడగలదు. వహియ తజ్రీ ఫీ మౌజిన్ కల్ జిబాల్ బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహా. వాయిస్ రిమోట్ తో ఆ నావ నడిచేది. వాయిస్ రిమోట్. కేవలము హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు బిస్మిల్లా అంటే నావ నడిచేది, మరియు బిస్మిల్లా అంటే నావ ఆగేది. ఇది విశ్వాస బలం అండి. అంత జలప్రలయంలో వారు సురక్షితంగా సేఫ్గా వెళ్ళగలిగారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా విశ్వాసులను అలా కాపాడుకుంటాను అని అంటున్నారు. కాబట్టి విశ్వాసానికి అంత బలం ఉంది. అలాగే హూద్ అలైహిస్సలాం ఒక జాతి, ఆ జాతి ప్రజలు కూడా తిరస్కరించారు. హూద్ అలైహిస్సలాం వారి హెచ్చరిక ప్రకారము వారిపై శిక్ష వచ్చింది. ఏమొచ్చింది ఆ శిక్ష? అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్-హాఖాత్ అంటున్నారు, 69వ సూరాలు. హాఖాత్ లో అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నారు, ఫరీహన్ సర్సరిన్ ఆతియా సఖరహా అలైహిం సబ్అ లయాలిన్ వ థమానియత అయ్యామిన్ హుసూమా فترى القوم فيها صرعى كأنهم أعجاز نخل خاوية فهل ترى لهم من باقية. అత్యంత తీవ్రమైనటువంటి గాలి వీచింది. ఆ గాలి కారణముగా అత్యంత బలమైనటువంటి ఆ జాతి ప్రజలు ఖర్జూరపు దూలాల మాదిరిగా కుప్ప కూలిపోయారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి వ్రేళ్లతో సహితము పీకి వారిని నాశనము చేశారు. అల్లాహ్ అడుగుతున్నాడు, హల్ తరా లహుం మిన్ బాకియా. ఇప్పుడు ఎక్కడైనా వారు మిగిలి ఉన్నారా? ఆ జాతి ప్రజలు లేరు. అంటే వారి నామరూపాలన్నీ కూడా నేను తీసి పడేశాను. అంటే విశ్వాసము అంత బలమైనది. విశ్వసించే విశ్వాసులను అల్లాహ్ కాపాడాడు, ప్రవక్తను విశ్వాసులను కాపాడాడు. అలాగే సాలిహ్ అలైహిస్సలాం సమూద్ జాతి ప్రజలు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర్య ఆరాఫ్ లో సూరా నంబర్ 7లో 58వ ఆయత్ నుంచి 90వ ఆయత్ వరకు 4 ప్రవక్తల గురించి చెప్తాడు. అందులో సాలిహ్ అలైహిస్సలాం గురించి కూడా వస్తుంది. ఫాఖజతుమ్ రజ్ఫతు ఫఅస్బహు ఫీ దారిహిం జాసిమీన్. ఒక భీకరమైనటువంటి శబ్దము వారికి వచ్చి పట్టుకుంటుంది. మొత్తం జాతి ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. కానీ అక్కడ ఏమవుతుంది? విశ్వాసులు సేఫ్ గా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. ఆ శబ్దానికి ఎవరు కూడా మిగలరు. వాస్తవానికి వారి యొక్క కలేజాలు గుండెలు పగిలి వారు తలక్రిందులై తన నివాసాలలోనే తమ ఇళ్లలోనే కుప్ప కూలిపోయారు. వారికి గర్వం ఉండేది. తమ యొక్క కట్టడాలపై మేము కట్టినటువంటి పర్వతాలను తరిచి అందులో ఇళ్లను నిర్మించాము, మాకు ఏ శిక్ష కూడా ఏమి చేయలేదు, ఓ సాలిహ నువ్వు తీసుకురా శిక్షను చూస్తామని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి నివాసాల్లోనే వారిని కుప్పకూలినట్టు చేశారు. కానీ విశ్వాసులు సేఫ్ అయిపోయారు. అలాగే హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారికి ఏం చేశారు? హర్రికు వన్సురు ఆలిహతకుమ్ ఇన్ కుంతుం ఫాయిలిన్. 21వ సూరా సూరి అంబియాలో చూసుకున్నట్టయితే 68, 69 ఆయతుల్లో ఇతన్ని తీసుకువెళ్ళి కాల్చండి అంటారు. జాతి ప్రజలు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కాల్చమంటారు.
హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తూ అల్లాహ్ అంటున్నారు, హస్బునల్లాహు నిఅమల్ వకీల్. నా అన్ని విధాల కార్య సాధకుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. తమ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు. ఆయనకి అగ్ని గుండంలో విసిరి వేశారు. తఫ్సీర్ ఇబ్న్ కసీర్ లో వస్తుంది, జిబ్రైల్, మీకాయిల్ లాంటి దైవదూతలు కూడా వచ్చారు. ఇబ్రాహీం, మీ అనుమతి ఉంటే మేము మిమ్మల్ని ఇప్పుడిప్పుడే కాపాడటానికి వచ్చాము. లేదు, మీ అవసరం నాకు లేదు, నాకు అల్లాహ్ సుబ్హానహు తాలా చాలు. హస్బునల్లాహు నిఅమల్ వకీల్. నా అన్ని విధాల కార్య సాధకుడు అల్లాహ్ సుబ్హానహు తాలా, నన్ను అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడుకుంటాడు. చివరికి ఇబ్రాహీం అలైహిస్సలాం విసిరేశారు. ఇంకా కొన్ని క్షణాలలో, కొన్ని సెకండ్లలో ఆయన వెళ్ళి నరకము, ఆ అగ్ని గుండములో వారు మండించినటువంటి భయంకరమైనటువంటి భీకరమైనటువంటి అగ్నిగుండంలో పడుతున్నారు. అదే క్షణాల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, యా నారు కూనీ బరదు వస్సలామున్ అలా ఇబ్రాహీం. ఖబర్దార్ ఓ అగ్ని, తస్మత్ జాగ్రత్త అగ్ని, నా ఇబ్రాహీం కొరకు నువ్వు చల్లబడిపో మరియు శాంతియుతమైనటువంటి ప్రదేశంగా మారిపో. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అందులో పడిపోయారు. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆజ్ఞ ప్రకారము అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఏమీ కూడా చేయలేదు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్రాహీం పేరు తీసుకోకపోతే ప్రపంచం యొక్క ఏ అగ్ని కూడా కాల్చే గుణం అనేది కోల్పోతుంది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారము ఏదైనా జరుగుతుంది. ఇన్నల్లాహ్ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ సమస్త వస్తువులపై అధికారము కలిగి ఉన్నాడు. అన్ని వస్తువులపై ఆయన అధికారం కలిగి ఉన్నాడు. కావున అగ్నితో అంటున్నాడు, అగ్ని, నా యొక్క ప్రవక్త ఇబ్రాహీం నీలో పడుతున్నాడు, ఆయన కొరకు నువ్వు చల్లబడిపో. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు అందులో 40 రోజులు సురక్షితంగా ఉంటారు. ఆ తర్వాత బయటకు వస్తారు. బయట ఆయనకి చెమటలు పట్టుకుంటూ ఉంటాయి. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి విశ్వాసము ఆయన్ని కాపాడింది. అలాగే హజరత్ ఇస్మాయిల్ జబీఉల్లాహ్, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని తీసుకువెళ్తున్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జబా చేయడానికని. అడిగారు తన కుమారుణ్ణి, ఓ నా కుమారా, నీ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎన్ని అరాఫిల్ మనామి అన్ని అస్బౌక ఫంజుర్ మాజా తరా. 38వ సూరే సాఫాత్ ఆయత్ నంబర్ 100 నుండి స్టార్ట్ అయ్యి 112 వరకు ఈ విషయం జరుగుతుంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ జబీఉల్లాహ్, ఆయన ఎంతో సహనశీలుడైనటువంటి కుమారుడు సంతానము. అంటున్నాడు తన తండ్రితో, యా అబతి ఫఅల్ మా తుమరు సతజిదూని ఇన్షా అల్లాహు మినస్ సాబిరిన్. నాన్నగారు, మీరు చూసినటువంటి కళ నిజం చేసి చూపించండి. అల్లాహ్ తలచుకుంటే నన్ను మీరు ఓర్పు సహనం వహించే వారిని చూస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడుకోబెట్టేశారు. ఫలమ్మా తల్ల, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని పడుకోబెట్టేశారు. ఫలమ్మా అస్లమ వతల్లౌ లిల్ జబీన్ ఫనాదైనాహు అన్ యా ఇబ్రాహీం ఖద్ సద్దఖత రుహ్యా ఇన్నా కదాలిక నజ్జిల్ ముహ్సినీన్. ఇబ్రాహీం, నా కలను నిజం చేశావు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కత్తిని ఆడించారు. తన కుమారుణ్ణి అల్లాహ్ సుబ్హానహు తాలా పక్కకు తీసి ఫదైనాహు బిజిబిన్ అజీమ్, ఒక బలమైనటువంటి బలిపశువు అక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు. అది జబా అయిపోయింది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి విశ్వాస బలం, అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల దృఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము. మరి అలాగే చూసుకున్నటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారిని పరీక్షించడానికి శైతాను వెళ్ళాడు. అల్లాహ్ సుబ్హానహు తాలాతో ఛాలెంజ్ చేశాడు, నీ దాసుడు అయ్యూబ్ని నేను పరీక్షిస్తాను, నా పరీక్షలో వాడు ఓడిపోతాడు. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి పరీక్ష ప్రారంభమైంది. అయ్యూబ్ అలైహిస్సలాం వారి ధనము పోయింది, సంతానము పోయింది, సమస్తము పోయింది, ఆయన ఆరోగ్యం కూడా పోయింది. చివరికి ఆయన్ని బహిష్కరించారు. ఆయన ఒక చెట్టు కింద నీడలో జీవితాన్ని గడుపుతున్నాడు. కేవలం ఒక్క అర్ధాంగి, ఆయన భార్య తప్ప, జీవన సహచరి తప్ప ఎవరు కూడా లేరు. అయ్యూబ్ అలైహిస్సలాం వారు కఠోరమైనటువంటి వ్యాధితో 18 సంవత్సరాలు శరీరం అంతా కూడా పురుగులు పట్టేశాయి. అయ్యూబ్ అలైహిస్సలాం చివరికి అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తున్నారు,
ఇది 2 సూరాల్లో వస్తుంది. సూర్య స్వాద్ 38వ సూరాలో కూడా వస్తుంది 40 ఆయత్ నుండి. అలాగే సూర్య అంబియాలో కూడా వస్తుంది 21వ సూరాలో. అయ్యూబ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ అంటున్నారు, అయ్యూబ్ ఇదనాదా రబ్బహు అన్నీ మస్సని అష్-షైతాను బినస్బి వ అదాబ్ ఉర్కుద్ బిరిజ్లిక హాదా ముక్తసలున్ బారిదు వషరాబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారి దుఆ విన్నారు. అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షకి గురి చేశాడు, శైతాన్ నన్ను తాకి అంటున్నారు అయ్యూబ్ అలైహిస్సలాం. అల్లాహ్ అంటున్నారు, ఓ అయ్యూబ్ నీ యొక్క పాదము కింద నేలపై కొట్టు. హాదా ముక్తసలున్ బారిదు వషరాబ్, ఆ చల్లటి నీళ్లతో నువ్వు స్నానం చేసుకో మరియు త్రాగు. ఆయన త్రాగారు, లోనున్నటువంటి వ్యాధి స్వస్థత అయిపోయింది. స్నానం చేశారు, బయట ఉన్న వ్యాధి స్వస్థత అయిపోయింది. వవహబ్నా లహు అహ్లహు మిత్లహు మఅహు రహ్మతం మిన్నా. ఇక మా వైపు నుండి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి గతములో ఏవేవైతే ఆయన పోయాయో అంతకంటే డబల్ రెట్టింపు ఇచ్చానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విశ్వాసము అంత బలమైనది. పోతుంది కదా, అంతా కోల్పోతున్నాను కదా అని బాధపడవలసిన అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మా అసాబక మిన్ ముసీబతిన్ ఫిల్ అర్ది వలా ఫీ అన్ఫుసికుమ్ ఇల్లా ఫీ కితాబిన్ మిన్ ఖబ్లు అన్ నబ్రా ఇన్న దాలిక లల్లాహ్ యసీర్ లికై లా తాసు అలా మా ఫాతకుమ్ వలా తఫ్రహు బిమా ఆతాకుమ్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. 57వ సూర హదీద్ ఆయత్ నంబర్ 21-22లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీపై గాని భూమిపై గాని ఏది సంభవించినా అది నేను ముందే గ్రంథంలో లిఖించి ఉంచాను. కావున ఏదైనా మీ నుండి పోయిందని మీరు బాధపడకండి, ఏదైనా వస్తే మీరు మిడిచిపడకండి. ఏదైనా వచ్చిందని మిడిచిపడకండి, గర్వపడకండి, ఏదైనా పోయిందని బాధపడకండి. లికైలా తాసు అలా మా ఫాతకుమ్ వలా తఫ్రహు బిమా ఆతాకుమ్ వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. ప్రతి గర్విష్టి బడాయి కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించు. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతంలో పోయినవన్నీ కూడా మళ్ళా ప్రసాదించేశాడు. ఇది విశ్వాస బలం. ఒక బనీ ఇస్రాయిల్ యొక్క విషయము హదీస్ లో వస్తుంది, సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 1421. బనీ ఇస్రాయిల్ యొక్క ఒక వ్యక్తి దాన ధర్మాలు చేద్దామని చెప్పి అర్ధరాత్రి సమయంలో కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పి ఆయన అర్ధరాత్రి సమయంలో ధనం తీసుకొని రాత్రి బయలుదేరి దారిలో చూస్తున్నాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తి, ఎవరో తెలియదు. ఆయన చేతిలో ఆ ధనం ఇచ్చేశాడు అంతే. ఉదయం ప్రజలందరూ అనుకున్నారు, రాత్రి ఒక వ్యక్తి దొంగకు దానం చేశాడు తెలుసా, గోల్డ్ ధనం దానం చేశాడు. ఏమంటున్నాడు ఆ బనీ ఇశ్రాయేల్ వ్యక్తి? అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అలస్సారి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క ఈ ధనము ఒక దొంగ చేతిలో వెళ్ళిపోయింది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ పట్ల నమ్మకం చూడండి. ఆయన చేసిన దానము వ్యర్థమవ్వదు. విశ్వాసముతో చేసినటువంటి దాన ధర్మాలు ఖర్చు పెట్టింది వ్యర్థం కాదు. والبلد الطيب يخرج نبات بإذن ربي والذين خبث لا يخرج إلا نخيدا. మంచి భూమితో, మంచి సారము గల భూమితో మంచి మొక్కలే వస్తాయి. చెడు భూమితో చెడు తప్ప ఇంకేమీ రాదు, ముళ్ళ చెట్లు తప్ప ఏమీ రాదు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి సంకల్పముతో, నియత్తో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల విశ్వాసముతో ఆయన చేసినటువంటి ఆ దానము సరే అల్లాహ్కి చెప్పేశాడు అల్హమ్దులిల్లాహ్ అని. రెండవ రోజు మళ్ళా బయలుదేరాడు. ఈ రోజు దానం పోయింది కదా, సరే రెండవ రోజు చేద్దామని చెప్పి ధనం తీసుకొని బయలుదేరాడు. మరలా ఒక స్త్రీ వస్తుంది అర్ధరాత్రి సమయంలో. ఒక అపరిచిత స్త్రీ, ఆమె ఎవరో తెలియదు, ఆమె చేతిలో ఆ ధనం ఇచ్చేశాడు అంతే. ఉదయం ప్రజలందరూ అనుకున్నారు, రాత్రి ఒక వ్యక్తి వేశ్యకు దానం చేశాడు. ఒక వ్యక్తి వేశ్యకు దానం చేశాడు. అప్పుడు అన్నాడు, అల్హమ్దులిల్లా అలజ్జాన్య. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞతలు, ఈ రోజు నా ధనము ఒక వేశ్య చేతిలో వెళ్ళిపోయింది. మూడో రోజు మళ్ళా బయలుదేరాడు, ధనము తీసుకొని బయలుదేరాడు. అర్ధరాత్రి సమయంలో చూస్తున్నాడు, ఒక కోటీశ్వరుడు, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఎవరో తెలియదు. ఒక వ్యక్తి ఎదురు నుంచి వస్తున్నాడు.
ఆ వ్యక్తి చేతిలో ధనం పెట్టేశాడు. ఉదయం ప్రజలందరూ అనుకున్నారు రాత్రి ఒక కోటీశ్వరుడికి ఎవరో దానం చేశాడు. అల్హమ్దులిల్లాహ్ అలల్ గనీ, సమస్త స్తోత్రాలు అల్లాహకే. ఈ రోజు అల్లాహ్ నేను ఒక పెద్ద కోటీశ్వరుడికి దానం చేశాను. ఆయన విశ్వాసంతో చేసినటువంటి ఆ దాన ధర్మాలు ఫలించాయి. ఎలా ఫలించాయో అక్కడ వివరణ చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొదటి రోజు చేసినటువంటి దాన ధర్మాలు దొంగ చేశాడు. ఆ దొంగ తన జీవితంలో అనుకున్నాడు, ఛీ నేను ఒక దొంగతనం కోసం బయలుదేరాను, కానీ ఒక వ్యక్తి దైవం పట్ల నమ్మకం విశ్వాసంతో నాకు అంత దానం చేశాడు. ఛీ నా జీవితం కూడా ఉంది, ఎందుకు నేను దొంగతనంలోని జీవితాన్ని గడిపాను, ఇక నుండి మానివేయాలని చెప్పి దొంగతనం మానేసి దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు. కాబట్టి విశ్వాసముతో చేసినటువంటి మీ దాన ధర్మాలు వ్యర్థము కావనే విషయం తెలుస్తుంది. స్వచ్ఛమైనటువంటి దాన ధర్మాలు, అల్లాహ్ కోసం చేసినటువంటి దాన ధర్మాలు. ఒక వ్యక్తి జీవితం మారిపోయింది అంటే ప్రపంచంలో క్రైమ్ పోవాలి అంటే ప్రజలు తాము చేసినటువంటి దాన ధర్మాలు, స్వచ్ఛమైనటువంటి హృదయంతో విశ్వాసంతో దాన ధర్మాలు చేసినట్లయితే ప్రపంచంలో క్రైమ్ కూడా సమాప్తం అయిపోతుంది. ఆ వ్యక్తి రెండో రోజు చేసినటువంటి దానం ఒక వేశ్యకి, ఆ వేశ్య కూడా తన జీవితంపై తమకు విరక్తి కలిగింది. ఆమె అనుకుంది, ఛీ నా జీవితం కూడా పాడు జీవితం ఎందుకు, నేను ఒక చెడు పని చేయడానికి రాత్రి బయలుదేరాను. అదే సమయంలో ఒక వ్యక్తి దాన ధర్మాలు చేయడానికి బయలుదేరాడు, నా చేతిలో ఇంత ధనం ఇచ్చేశాడు, ఇక నుండి నేను కూడా నా జీవితాన్ని సంస్కరించుకోవాలని చెప్పి ఆమె మానేసి ఇంకా ఆ మార్గంలో సదాచరణ చేయడం ప్రారంభించింది. చూడండి ఎంత గొప్ప క్రైమ్లు, దొంగతనం అనేది, వ్యభిచారం అనేది ప్రపంచాన్ని పీడిస్తుంది ఈరోజు. అవి పోవాలి అంటే విశ్వాసులు స్వచ్ఛమైన హృదయంతో దాన ధర్మాలు చేయాలనే విషయము ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. విశ్వాస బలమే ఈ ప్రపంచాన్ని మార్చగలదు అనే విషయం తెలుస్తుంది. ఇక మూడో రోజు ఒక కోటీశ్వరుడికి దానం చేశాడు. ఆ కోటీశ్వరుడు పక్కా పిసినారి వాడు, తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి దాన ధర్మం చేసేవాడు కాదు. తమ జీవితం తాను నిందించుకున్నాడు, ఛీ ఎందుకు నా జీవితం, నా దగ్గర కూడా కోట్లాది ధనం ఉంది, నేను ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయలేదు, నాకన్నా ఒక కింద స్థాయిలో ఉండేవాడు నాకు ఇంత ధనము, ఒక అపరిచిత వ్యక్తి నేనెవరో తెలియదు అంత ధనము దానం చేశాడు. అందుకే మనం చేసినటువంటి దాన ధర్మాలు ఎదటి వ్యక్తి ఎవరు అనేది చూడటము కంటే అల్లాహ్ కోసం చేస్తున్నాను విశ్వాసంతో దాన ధర్మాలు చేస్తే ఆ దాన ధర్మాలు కూడా ఫలిస్తాయి. ఆ వ్యక్తి తన జీవితంలో ఇంకా దాన ధర్మాలు చేయటం ధారపోసాడు, తన ధనాన్ని, తన జీవితంలో ధనాన్ని ధారపోయటం ప్రారంభించాడు దాన ధర్మాలలో. ఈ రకముగా విశ్వాసం మనకు తెలుస్తుంది. అలాగే నేను ప్రారంభంలో ఒక ఆయత్ చదివాను, وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي عندك بيتا في الجنة ونجني من فرعون وعمله ونجني من القوم الظالمين. 66 సూర తహ్రీమ్ ఆయత్ నంబర్ 11 ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫిరౌను భార్య యొక్క ఉదాహరణ చెప్పు. ఒక స్త్రీ యొక్క జీవితము విశ్వాసుల కొరకు ఒక ఉదాహరణని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అంటున్నారు. జరబల్లాహు మసలల్ లిల్లదీన ఆమను ఇమ్రాత ఫిరౌన్. చాలా విచిత్రకరమండి. ఇస్లాంలో స్త్రీలకు ఎటువంటి స్థానము లేదు అనే వారు కూడా ఈ విషయంలో గమనించాలి. ఒక స్త్రీ జీవితము విశ్వాసులకు ఉదాహరణ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఆ స్త్రీ ఎవరు? ఈ ప్రపంచములో కఠోరమైనటువంటి తిరస్కారి, కరుడు గట్టినటువంటి అవిశ్వాసి, అల్లాహ్ యొక్క బద్ధ శత్రువు, అల్లాహ్ అంటే అస్సలు గిట్టనటువంటి వాడు, అల్లాహకు అగైనెస్ట్ గా యాంటీగా తమకు తాను నేనే అల్లాహను, అన రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అనేవాడు ఫిరౌన్. వాడి ఇంటిలోని వాడి భార్య స్వయంగా అల్హమ్దులిల్లాహ్ విశ్వసించింది. ఆమె విశ్వాసం ఎంత బలమైనదండి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమె విశ్వాసం గురించి ఒక ఉదాహరణ సమస్త విశ్వాసుల కోసం పెట్టాడు. ఈ లోకములో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వారందరి కొరకు ఫిరౌను భార్య ఒక ఉదాహరణ. చాలా మంది ఏమంటారంటే
మా భర్త మంచోడు కాదండి అంటారు. అటువంటి స్త్రీలందరికీ ఒక ఉదాహరణ. చాలా మంది అంటారు నా భార్య మంచిది కాదంటారు. వారందరి కొరకు ఒక ఉదాహరణ. చాలా మంది అంటారు మా ఊర్లో ఉన్నటువంటి మా రాజు మంచోడు కాదు, మా యొక్క అధికారి మంచోడు కాదు, మా యొక్క ప్రధానమంత్రి మంచోడు కాదు, మా యొక్క ప్రధాన వ్యక్తి మంచోడు కాదు. వారందరి కొరకు ఒక ఉదాహరణ. ఎవరి జీవితము? ఫిరౌను భార్య ఆసియా యొక్క జీవితం. ఏమి ఫిరౌను కంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? అంత దుర్మార్గుడు ఉన్నటువంటి ఆ ఇంటిలో ఒక స్త్రీ తమ విశ్వాసాన్ని ఎలా కాపాడుతుందో చూడండి. ఈరోజు వంకలు వేస్తారు. మేము ఉన్నటువంటి దేశంలో మా అధికారులు మంచోరు కాదండి, కాబట్టి విశ్వాసంలో ఉండటం కష్టము. విశ్వాస బలం ఎటువంటిదంటే అవన్నీ ఖాతరు చేయవు, అవన్నీ లెక్కలు చేయవు, అవన్నీ వారికి ఈ విశ్వాసికి లెక్కలో ఉండవు. అంత బలమైనది విశ్వాసం. ఇప్పుడే మనం విన్నాం ఎన్నో జీవితాల ఉదాహరణలు, ప్రవక్తల ఉదాహరణలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? ఆసియా ఫిరౌను భార్యను ఎలా హింసించాడంటే చివరికి మేకులు కొట్టేశాడు. వాడి పేరే మేకులోడు అంటారు, మేకులు కొట్టేవాడు. వఫిరౌన జిల్ ఔతాద్ అంటున్నాడు అల్లాహ్ సూరా ఫజర్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఫజర్లో 89వ సూరా వఫిరౌన జిల్ ఔతాద్, మేకులు కొట్టే ఫిరౌన్ అంటున్నాడు అల్లాహ్. మేకులు కొట్టేసేవాడు, సిలువపై ఎక్కించేసేవాడు ప్రజల్ని. కానీ ఆమె తమ విశ్వాసాన్ని విడిచిపెట్టింది. మేకులు కొట్టేశాడు, ఒక పెద్ద బండరాయి తీశాడు, ఆమెపై వేస్తున్నాడు, మరియు అంటున్నాడు చూడు నా యొక్క రాజ భోగ విలాసాలు అనుభవించే నీవు. ఫిరౌను వద్ద ఉన్నటువంటి ధనాన్ని మనం అంచనా వేయలేమండి. అంత ధనవంతుడు, అంత భోగ విలాసాల జీవితాన్ని విడిచిపెట్టి ఇటువంటి హీనమైనటువంటి స్థితిలో నీవు మరణం పొందుతావా? ఫిరౌను భార్య అంటుంది, అవును నువ్వేం చేసుకోవాలన్నా చేసుకో, నేను విశ్వాసాన్ని విడిచిపెట్టాను. రబ్బి బిని లిందక బైతన్ ఫిల్ జన్న వనజ్జిని మిన్ ఫిర్ఔన వ అమలిహి. ఓ నా ప్రభు, నాకు నీ వద్ద ఒక ఇంటిని నిర్మించు. నీ దగ్గరలో ఉన్నటువంటి జన్నతులో ఒక ఇల్లు, అంటే జన్నతుల్ ఫిర్దౌస్ లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజులో ఆసియా రజియల్లాహు అన్హా యొక్క ఇల్లు చూశారు. వనజ్జిని మిన్ ఫిర్ఔన వ అమలిహి. అల్లాహ్ ఈ ఫిరౌన్ యొక్క చేష్టలు, వాడి యొక్క కార్యాల నుండి అల్లాహ్ నేను నీతో శరణం కోరుచున్నాను, నువ్వు కాపాడు. అంటే నా విశ్వాసాన్ని కాపాడుకునే బలం నాకు ఇవ్వు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని ఇచ్చేసాడు. మరియు ఆమెపై ఆ రాయి పడుతుంది, ఆమె తన నివాసాన్ని చూస్తుంది జన్నతులో. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి విశ్వాసం అంత బలమైనది అండి. సూర యాసీన్ లో వస్తుంది, వజాఅ మిన్ అక్సల్ మదీనతి రజులున్ యస్ఆ ఖాల యా ఖౌమి ఇత్తబిఉల్ ముర్సలీన్ ఇత్తబిఉ మన్ లా యస్అలుకుమ్ అజ్రన్ వహుమ్ ముహ్తదూన్ వమా లియ లా అబ్దుల్లదీ ఫతరని వ ఇలైహి తుర్జఊన్ అతఖిజు మిన్ దుని ఆలిహా ఇన్ యురిద్ని రహ్మాను బిజుర్రిన్ లా తుగ్ని అన్ని షఫాఅతుహుమ్ షైఅన్ వలా హుమ్ యున్కిజూన్ ఇన్ని ఇదల్ లఫీ ज़लाल ముబీన్ ఇన్ని ఆమంతు బిరబ్బికుమ్ ఫస్మఊన్ ఖీల దుఖులిల్ జన్నah ఖాల యా లైతా ఖౌమి యఅలమూన్. సూర యాసీన్ సూర నంబర్ 36 ఆయత్ నంబర్ 21 నుంచి చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక హబీబ్ గురించి చెప్తున్నాడు. ఆ హబీబ్ అల్హమ్దులిల్లాహ్ ఉర్వా బిన్ మస్ఊద్ ని, ఆ హబీబ్ ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చోట జత చేశారు. ఉర్వా బిన్ మస్ఊద్ ఎవరండి? ఉర్వా బిన్ మస్ఊద్ తాయిఫ్ లో ఉన్నటువంటి ఆ యొక్క జాతి ప్రజలు బను సకీఫ్ యొక్క నాయకుడు, లీడర్ ఉర్వా బిన్ మస్ఊద్ తాయిఫ్ లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యక్తి గురించి ఖురాన్ లో అంటున్నాడు. ఎందుకంటే మక్కాలో ఉన్నటువంటి ప్రజలు ఏమయ్యా నీపై ఖురాన్ దిగటవా? 2 ప్రముఖ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రముఖులపై ఖురాన్ దిగాలి గాని నీపై దిగటం ఏంటి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. లౌలా నుజ్జిల హాజల్ ఖురాను అలా రజులైని మినల్ ఖరియతైని అజీమ్. కావాలంటే 43వ సూర జుఖ్రుఫ్ లో ఆయత్ నంబర్ 30 నుండి చూసుకోండి. అక్కడ వస్తుంది, వారు అంటున్నారు వఖాలల్లదీన కఫరు, కాఫిర్లు అంటున్నారు లౌలా నుజ్జిల హాజల్ ఖురాను అలా రజులైని మినల్ ఖరియతైని అజీమ్. 2 ప్రముఖ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రముఖులపై, శ్రీమంతులపై ఈ ఖురాన్ ఎందుకు దిగలేదు? ఓ ప్రవక్త నీపై దిగటం ఏంటి అని అన్నారు. అందులో వలీద్ బిన్ ముగైరా ఒకరు.
ఖాలిద్ యొక్క తండ్రి వలీద్ బిన్ ముగైరా మక్కా యొక్క నాయకుడు, తాయిఫ్ యొక్క నాయకుడు. 2 పట్టణాలంటే అప్పటికి మదీనా లేదు, మక్కా మరియు తాయిఫ్. తాయిఫ్ యొక్క నాయకుడు ఉర్వా బిన్ మసూద్. ఉర్వా బిన్ మసూద్ మరియు హబీబ్, సూర్య యాసీన్ లో చెప్తున్నటువంటి హబీబ్, వారిద్దరి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే విధంగా చెప్పారు. ఎందుకంటే ఉర్వా బిన్ మసూద్ ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లాహ్, ఇస్లాం స్వీకరించే భాగ్యం ఆయనకి దొరికింది. హుదైబియా తర్వాత ఆయనకు అర్థమైపోయింది ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని చెప్పి. మదీనా వెళ్ళి ఇస్లాం స్వీకరించి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా జాతి ప్రజలకు వెళ్ళి నేను సందేశం ఇస్తాను, ఈ విశ్వాస సందేశం నేను కూడా ఇస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వద్దు ఉర్వా, ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. ఉర్వా బిన్ మసూద్ అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు నమ్మకం ఉంది, నా జాతి నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, నేనంటే పడి చేస్తారు, నేనేం చెప్పినా వింటారు, సరే అయితే వెళ్ళు అంటారు. ఉర్వా బిన్ మసూద్ వెళ్ళి ఇంకా ప్రకటిస్తున్నాడు, దూరంలోనే ఉన్నాడు, నేను మీకు ఒక మంచి సందేశం తీసుకొచ్చాను, అది జన్నతుకి తీసుకెళ్తుంది, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుకోండి అని చెప్పి అక్కడి నుంచి వారు బాణాలతో కొట్టడం ప్రారంభించారు. ఉర్వా బిన్ మసూద్ రజియల్లాహు అన్హుకి బాణం తగిలి షహీద్ అయిపోయారు. అల్హమ్దులిల్లాహ్. సూర యాసీన్ లో హబీబ్ గురించి ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, అదే విధంగా ఉర్వా బిన్ మసూద్ షహీద్ అయిపోయారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరూ సూర యాసీన్ లో ప్రవక్తలను ముగ్గురు ప్రవక్తలు వెళ్తారు, ముగ్గురు ప్రవక్తలు కూడా రాళ్లతో కూడా చంపుతామంటారు. అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి హబీబ్, ఆయన ఆ ఊరు పొలిమేరలో ఉండేవాడు, ఆ ఊరు చివరి నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓ ప్రజలారా, ప్రవక్తల్ని అనుసరించండి, అనుసరించండి ఈ ప్రవక్తల్ని, ఈ ప్రవక్తలు మీకు ఏ విధమైన ప్రతిఫలం అడగటం లేదు, మరియు వారు సన్మార్గంలో ఉన్నారు. నన్ను సృష్టించే ఆ దైవాన్ని ఆరాధించకపోవడానికి నాకేమైంది? ఎవరైతే నన్ను సృష్టించారో ఆయనకి ఆరాధించకుండా ఎందుకు ఉండాలి? ఆతఖిదు మిన్ దుని ఆలిహా ఇన్ యురిద్ని రహ్మాను బిజుర్రిన్ లా తుగ్ని అన్ని షఫాతుం షై'న్ వలా హుమ్ యున్కిజూన్. ఒకవేళ మీ దైవాన్ని నేను నమ్ముకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు నష్టం చేస్తే మీ దైవాలు ఏమి కూడా కాపాడలేరు. అలా చేసినట్టయితే నేను స్పష్టమైనటువంటి అపమార్గంలో పడిపోతాను. స్పష్టమైన అపమార్గంలో పడిపోతాను. ఇన్ని ఆమంతు బిరబ్బికుం ఫస్మౌన్, నేను నా ప్రభువుపై విశ్వసిస్తున్నాను కాబట్టి మీరు కూడా నమ్ముకోండి. ఇన్ని ఆమంతు బిరబ్బికుం, మిమ్మల్ని నన్ను సృష్టించినటువంటి మీ ప్రభువుపై నేను నమ్ముకుంటున్నాను, నా మాట వినండి. జన్నా, ఈ లోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ హబీబ్, నువ్వు జన్నతులో వెళ్ళు. ఎందుకంటే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, తొక్కిసలాట చేశారు, ఆయన తొక్కేసి మట్టేసి కాళ్ళతో చంపేశారు, జన్నతులో ప్రవేశిస్తున్నారు. అల్లా, నా జాతి ప్రజలకి విషయం తెలియదల్లా, కావున మరలా తిరిగి ప్రపంచంలో పంపించు, నా జాతి ప్రజలకి చెప్పేసి వస్తాను. ఒక విశ్వాసం యొక్క బలం ఎంత గొప్పదండి. క్షణాలలో జన్నతులో వెళ్ళిపోతున్నారు, స్వర్గంలో వెళ్ళిపోతున్నారు, శాశ్వత జీవితాన్ని పొందుతున్నాను, శాశ్వత జీవిత భాగ్యం పొందుతున్నాను. ఇలాంటి ఉదాహరణలు ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఉన్నాయి. అలాగే ఒక హదీస్ చెప్తాను, విశ్వాస యొక్క బలము. సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2937. ముస్లిం షరీఫ్ కి మరొక నంబర్ ఉంటుంది, అది 7377. ఈ హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ గురించి చెప్తూ అంటున్నారు, ఒక విశ్వాసిపై దజ్జాలు తమ యొక్క బలాన్ని ఉపయోగిస్తాడు. ఒక విశ్వాసం చాలా విచిత్రంగా ఉంటుందండి ఇది. విశ్వాస యొక్క బలం ఎటువంటిది చూడండి. దజ్జాల్ యొక్క బలము గొప్పదా, ఒక విశ్వాసి బలము గొప్పది? దజ్జాల్ యొక్క బలము ఎంతో గొప్పది, కానీ అంతకంటే బలమైన బలము విశ్వాసం. ఎందుకో ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. దజ్జాల్ అంటాడు, ప్రజలారా అందరూ చూడండి, వీడేమో నన్ను నమ్మటం లేదు, నేను దేవుడినంటే నన్ను నమ్మటం లేదు, వాడు స్వయంగా నేను దేవుడిని చెప్పి ప్రకటించుకుంటాడు, అనల్లాహు, నేను అల్లాహను. కానీ విశ్వాసి అంటాడు, ఓ ప్రజలారా వినండి, వీడే ఆ దజ్జాలు. ఏ దజ్జాలు గురించి అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి వెళ్ళారో, దజ్జాలు కోపం వెంటనే ఆ విశ్వాసికి
రెండు ముక్కలుగా చీల్చేస్తాను. ఈ మాట వింటున్నటువంటి సందర్భములో అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారు అక్కడ కూర్చున్నారు. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారు కూడా వింటున్నారు. ఒక విశ్వాసికి రెండు ముక్కలు చేసేస్తాడు దజ్జాల్. కానీ ఆ విశ్వాసి రెండు ముక్కలైపోవటం ఇష్టపడతాడు, కానీ దజ్జాల్ని దేవుడిని నమ్మటం ఇష్టపడతాడు. అబూ సయీద్ కూడా జాగ్రత్తగా వింటున్నారు. తర్వాత జరిగింది ఏంటి? దజ్జాల్ ప్రజలతో అంటాడు, ప్రజలారా చూడండి, వీడిని మళ్ళా నేను బ్రతికిస్తానంటాడు. మరలా బ్రతికిస్తాడు, బ్రతికించి లేపుతాడు. లేపిన తర్వాత దజ్జాల్ నమ్ముకో, నన్ను అల్లాహ్ని నమ్ముకో, నిన్ను మరలా నేను బ్రతికించాను మరణం ఇచ్చి. ఆ విశ్వాసి అంటాడు, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం అయిపోయింది, నీవే దజ్జాలువని. కోపం వచ్చి మరలా పట్టుకొని ఆయన్ని రెండు ముక్కలు చేద్దాం అనుకుంటాడు, కానీ చేయలేకపోతాడు. ఒకే ఛాన్స్, ఒకే అవకాశము దజ్జాలకి దొరుకుతుంది. ఎక్కడ కొయ్యాలనుకుంటే అక్కడ రాగి ముక్క అయిపోతుంది. పీక కొయ్యాలంటే అది రాగైపోతుంది, పొట్ట కొయ్యాలంటే అది రాగైపోతుంది, కాలు కొయ్యాలంటే అది రాగైపోతుంది. దేన్ని కూడా కొయ్యలేడు. చివరికి వాడు విసుగు చెందుతాడు. విసుగు చెంది కోపములో ఆ వ్యక్తిని పట్టుకొని తన నరకములో విసిరివేస్తాడు అగ్నిలో. ప్రజలందరూ అనుకుంటారు, అయ్యో అగ్నిగుండంలో విసిరివేస్తాడని, కానీ అది అగ్ని కాదు. వాడు తీసుకొచ్చినటువంటి ఆ అగ్ని నరకము జన్నత్ అన్నారు ప్రవక్తలు. ప్రపంచములో గొప్ప విశ్వాసం ఇతడు అని అన్నారు. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు హదీస్ వింటున్నారు. వింటూ ఉమర్ రదియల్లాహు అన్హు కలిసి చూస్తూ అంటున్నారు, ఆ వ్యక్తి ఎవరు కాదు, ఈయన అయి ఉంటాడు, ఉమర్ రదియల్లాహు అన్హు అయి ఉంటాడు అని ఉమర్ రదియల్లాహు అన్హు గురించి అనుకుంటున్నారు. కానీ ఉమర్ రదియల్లాహు అన్హు ఎప్పుడైతే షహీద్ అయిపోతున్నారో, ఆయన చనిపోతున్నారో, ఆ తర్వాత అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అంటున్నారు, నాకు ఇంకా అర్థము కాదు ఆ వ్యక్తి ఎవరు అని. అంటే అంత విశ్వాసము కలిగి ఉండేవి. దజ్జాల్ యొక్క బలము పనికి రాలేదు ఆ విశ్వాసి బలం అంత గొప్పది. దజ్జాల్ బలము నిష్ప్రయోజనం అయిపోయింది. అలాగే ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2821. ఇందులో ఫిరౌన్ ఇంటిలో ఒక పని చేసే పని మనిషి ఉండేది. ఫిరౌన్ కూతురికి జట వేసేది. ఒకసారి జట వేస్తుంటే దువ్వెన కింద పడిపోతే బిస్మిల్లా అని చెప్పి తీస్తుంది. ముస్నద్ అహ్మద్ లో వస్తుంది, సయీద్ ఇబ్న్ హబ్బాన్ లో కూడా వస్తుంది. ముస్నద్ అహ్మద్ లో హదీస్ నంబర్ 2821. ఆ జట వేస్తున్న ఆ స్త్రీ దువ్వెన తీసేటప్పుడు బిస్మిల్లా అంటే కూతురు అంటుంది, అల్లా పేరు తీసుకున్నావు కదా, అల్లా మా నాన్నగారే కదా అంటారు. మీ నాన్నను, నన్ను, నిన్ను అందరినీ సృష్టించినటువంటి దైవము అల్లా. ఇదే మాట మా నాన్నమ్మను చెప్తావా? ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్తాను తల్లిదే. అమ్మ ఇదేమో చెప్తుంది చూడు, విను. అప్పుడు ఆ స్త్రీ ధైర్యముతో షహత్తా బాసి అంటాది, అవును నేను అల్లాహ్ను నమ్ముకుంటున్నాను. నేనే కదా అని ఫిరౌన్ అంటాడు. నువ్వు కాదు, నిన్ను నన్ను అందరినీ సృష్టించినటువంటి వాడు దైవము అల్లా, ఆయన్ని నేను నమ్ముకుంటున్నాను. ఫిరౌన్ కోప ఉద్రేకాల్లో వచ్చేస్తాడు. ఆమెను హెచ్చరిస్తాడు. ఆమె భయపడదు. ఫిరౌన్ ఏం చేసుకుంటావు చేసుకో, నేను నమ్ముకున్నాను. పెద్ద పెనం పెట్టి మంట అందులో నూనె మరిగిస్తుంటాడు. చెప్తాడు, ఇప్పుడైనా నమ్ముకో, లేకపోతే ఈ నూనెతో మీరందరూ కాలుతారు, మీ పిల్లలతో సహా కాల్ చేస్తాడు. ఏం చేసుకున్నా పర్వాలేదు, వారి పిల్లల్ని వేస్తాడు ముందు. ఆ తర్వాత చంటి పిల్లవాడు పాలు తాగుతూ ఉంటాడు. ఈ హదీస్ లో వస్తుంది, పాలు తాగుతున్నటువంటి ఆ పిల్లవాడిని కూడా లాక్కుంటారు. అప్పుడు తల్లి యొక్క కళ్ళు చీకటి అయిపోతాయి, చీకటి కలుముకుంటారు. అదని భరించలేదు. పాలు తాగుతున్న పిల్లల్లాగా ఆ పిల్లవాడు అద్భుతముతో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. అంటున్నారు, ఆ పిల్లవాడు అంటాడు, అమ్మ ఓ నా తల్లి, నువ్వు సంతోషముతో ఆనందంతో ఉండమ్మా. ఈ హలోక శిక్ష పరలోక శిక్ష కంటే కఠినమైనదమ్మా. ఒక్క మాట చాలు, హృదయము చల్లబడిపోతుంది. ఆ పిల్లవాడిని కూడా వేసేస్తారు, తల్లిని కూడా వేసేస్తారు. ఇక్కడ విశ్వాసము ఎంత బలమైనది. యొక్క బలము నిష్ప్రయోజనం అయిపోయింది, ఒక విశ్వాసి బలము గెలుస్తుంది. మరియు అలాగే బదర్ జరిగింది.
విశ్వాసులకు ఎన్నో నానా హింసలు నానా బాధలు పెట్టినటువంటి ముష్రికులు ఇప్పటికి బదర్ యుద్ధములో బదర్లో 313 మంది ముస్లింలను పూర్తిగా నాశనం చేసేయాలనుకుంటారు. బయలుదేరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దువా చేస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ నీకు తెలుసు ఈ గుప్పెడు విశ్వాసులు ముస్లింలు తమ విశ్వాసాన్ని కాపాడుకొని మక్కాలో సమస్తము విడిచిపెట్టేసి అన్ని త్యాగం చేసేసి మదీనాలో వచ్చి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. అల్లా అయినా వీరికి ఇక్కడ కూడా బ్రతకనివ్వటం లేదు. వారు దాడికి వచ్చారు, యుద్ధానికి వచ్చారు. అల్లా 1000 మందికి పైగా వచ్చారు. ఒకవేళ విశ్వాసులను ఈ రోజు నువ్వు కాపాడకపోతే అల్లా నువ్వు కాపాడకపోతే ఇక పైన నిన్ను ఆరాధించేవారు, నీ ముందు సజ్దా చేసేవారు, నిన్ను ధ్యానించేవారు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. అల్లా విశ్వాసాన్ని కాపాడు. కావాలంటే మీరు 54వ సూరే హమర్ చూసుకోండి, 45, 46. ఏం జరిగింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహ్ యొక్క సహాయం వస్తుంది, వారు వీపు తిప్పుకొని పారిపోతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషముతో నవ్వుతూ చిరునవ్వుతో తమ యొక్క ఒక చిన్న డేరాలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ డేరా నుండి బయటకు వస్తారు. సహాబాతో అంటారు, ఓ సహాబా సంతోషించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమిస్తాడు ఈ యుద్ధములో. 313 దగ్గర డాలు కత్తి లేదు, కత్తుంటే డాలు లేదు, గుర్రాలు లేవు, ఒంటెలు లేవు, పాదరక్షాలు చెప్పులు లేవు, కవచాలు లేవు, ఏమీ లేవు. ఆ యుద్ధ మైదానంలో దిగిపోయారు. కేవలం విశ్వాసం మాత్రమే బలమైనది ఉంది. ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక అల్లా తఖాఫు వలా తహజను వఅబ్షిరు బిల్ జన్నతి అల్లతి కుంతుం తుఅదూన్. ఎవరైతే నా ప్రభు అల్లా అని చెప్పి నమ్ముకున్నారో దానిపై స్థిరపడిపోయారు, వారి సహాయం కొరకు దైవదూతలను అల్లాహ్ 50,000 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5,000 దైవదూతలను దింపుతానంటాడు. బదర్ యుద్ధంలో దైవదూతలు దిగుతారు, దైవదూతలు సహాయం చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి విశ్వాస బలము ఎంత! 313 మంది 1000 మందిపై గొప్ప విజయ కేతనాన్ని ఎక్కిరిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదర్లో పాలు పంచుకునే 313 మందితో ఏమన్నారంటే, ఇక పైన మీరు ఎటువంటి కర్మలు చేసినా మీరు స్వర్గవాసులు అని చెప్పి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా టైటిల్ ఇచ్చేశారు. విశ్వాస బలము ఎంత గొప్పది! ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో. చూడండి, ఖందక్ యుద్ధము అది సాధారణమైన యుద్ధము కాదండి. ఖందక్ యుద్ధములో విశ్వాసులు ముస్లింలు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, చాలా తక్కువ మంది, ఒక 3,000 మంది అనుకుందాం. కానీ అవిశ్వాసుల వైపు నుండి 10,000 నుండి 20,000 మంది వస్తారు. 10,000 నుండి 20,000 మంది వస్తారు. ఇటువంటి భారీ సంఖ్యలో సైన్యము వారు వస్తారు. 4,500 ఒంటెలు ఉంటాయి, 300 గుర్రాలు ఉంటాయి. చుట్టుప్రక్కల నుండి అందరూ కూడా గుమ్మిగూడి ఇక విశ్వాసులను పూర్తిగా తుడిచివేద్దాం అనుకుంటారు. నెల రోజులు వారు వేచి ఉంటారు విశ్వాసుల్ని నాశనం చేయాలని. జంగే ఖందక్, జంగే అహ్జాబ్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎలా సహాయం చేస్తాడు? గాలిని పంపిస్తాడు. గాలి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సహాయం చేస్తాడు. ఆ గాలి వారిని తీవ్రంగా పీడిస్తుంది. సైన్యం అంతా కూడా తిరిగి పారిపోతారు. విశ్వాసం బలం ఇది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలములో ఆ తర్వాత ఒక విషయం, ఒక సంఘటన నేను చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం తర్వాత యర్మూక్ అనే ఒక యుద్ధం జరుగుతుంది. రోమన్లతో జరిగినటువంటి యుద్ధం యర్మూక్. అందులో 2,50,000 మంది సైన్యం వస్తారు, శత్రు సైన్యము. విశ్వాసుల వైపు నుండి 46,000 మంది ఉంటారు. కేవలం 46,000 మంది అంటే 5 రెట్లు ఎక్కువ సైన్యం ఉంది. వారి దగ్గర పూర్తి సదుపాయాలు, పూర్తి ఆయుధాలు ఉన్నాయి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 46,000 మందికి సహాయం చేశాడు. అల్హమ్దులిల్లాహ్, యర్మూక్ అనే యుద్ధము విజయం అయిపోయింది. 1,30,000 మంది శత్రువులు నాశనం అయిపోయారు. 3,000 మంది అందులో విశ్వాసులు షహీద్ అయిపోయారు. అల్హమ్దులిల్లాహ్, విశ్వాస బలము అంత గొప్పది.
వారికి విజయాన్ని ఇచ్చిందంటే ఆ విశ్వాసం వలనే. బదర్లో అయినటువంటి ఆ యుద్ధంలో, అలాగే ఖందక్లో అయినటువంటి యుద్ధంలో, ఇప్పుడు విన్నటువంటి యర్ముక్, అలాగే మౌతా యుద్ధము, మూతా దాన్ని అంటారు, మూతా యుద్ధం. రోమన్లు, గుస్సానీలు 40,000 మంది సైన్యాన్ని స్థిరపరిచి రెడీ చేసి మదీనాపై దాడి చేయడం చెప్పారు. ఈ విషయం తెలిసినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఒక సైన్యాన్ని జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు అన్హు, జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు వారిని కమాండర్ గా చేసి, అలాగే అబ్దుల్లా బిన్ రవా మరియు జాఫర్ బిన్ అబూ తాలిబ్ వారికి ఒకరి తర్వాత ఒకరు మీరు కమాండర్ల వంటి ఈ యుద్ధంలో బయలుదేరండి అనే 3,000 మంది సైన్యాన్ని పంపిస్తే అక్కడ 2,00,000 మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆశ్చర్యపోతారు. ఈ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు షహీద్ అయిపోతారు. 3,000 మంది ఏమాత్రం అండి, 2,00,000 మంది. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సైఫుల్లా వస్తున్నారు. ఇప్పుడు సైఫుల్లా, ఖాలిద్ బిన్ వలీద్ వస్తున్నారు. అల్లాహ్ యొక్క ఖడ్గం వస్తున్నారు. 9 ఖడ్గాలు ఆయన యొక్క చేతిలో విరిగిపోయింది. అల్హమ్దులిల్లా 3,000 మంది సైన్యాన్ని సేఫుగా ఆ 2,00,000తో పోరాడి వారి నుండి తప్పించుకొని మరలా వెనక తిరిగి వస్తారు. అల్హమ్దులిల్లా. ఇక్కడ 3,000 మంది 2,00,000తో ఢీకొంటం అనేది ఎంత గొప్ప బలము! అది విశ్వాస బలం. విశ్వాసంలో ఎప్పుడైతే కొరత వస్తుందో, బలహీనత వస్తుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ హెచ్చరించాడు. అదే ఉహద్ యుద్ధంలో జరిగింది. ఉహద్ యుద్ధంలో జరిగింది అదే. వారు ప్రపంచము కొరకు కొండపై నిలబడినటువంటి వారు కింద దిగిపోయారు. మాలే గనీమత్ కొరకు కొండపై నుండి కింద దిగిపోయారు. అక్కడ విజయమైనటువంటి యుద్ధం పరాజయంలో మారిపోయింది. అల్లాహ్ ఆ సందర్భంలో అంటున్నారు, వలా తహిను వలా తహజను వఅంతుముల్ ఆలౌన ఇన్ కుంతుం ముమినీన్. మీరు భయపడకండి, బెంగ పెట్టుకోకండి, విజయం మీదే, మీరే గనక విశ్వాసులైతే. కానీ అక్కడ జరిగింది ఆ ధనము మాలే గనీమత్ కోసం వారు దిగిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి లేకుండా దిగిపోయారు. కాబట్టి అక్కడ వారికి పరాజయం అయిపోయింది. ముందు విజయమైంది, ఉహద్ యుద్ధం తర్వాత పరాజయం అయిపోయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఫిరౌన్ మాంత్రికులను తీసుకొస్తారు. మాంత్రికులను తీసుకొచ్చి మూసా మరియు హారూన్లతో పోటీ పడండి అంటారు. వారందరూ పోటీకి సిద్ధమైపోతారు. పోటీ కూడా అవుతుంది. కానీ మాంత్రికులు వారు తమ దివ్య దృష్టితో చూస్తారు. ఫిరౌను వేసినటువంటి ఆ కర్ర కొండసలుగా మారిపోతుంది. హాలు యా మూసా ఇమ్మా అన్ తుల్కియ వ ఇమ్మా అన్ నకూన నహను ముల్కీన్. ఓ మూసా, ముందు మీరు వేస్తారా కర్ర, మీ యొక్క మంత్రజాలం మేమేయాలా అని అంటారు వారు. హాల అల్కు, మీరే వేయండి అంటారు. వారు వేస్తారు. ఫలమ్మ అల్కు సహల్, వారందరూ వేసినటువంటి ఆ కర్రల్ని చూసి మూసా అలైహిస్సలాం భయపడతారు. ఖీఫతు మూసా ఫీ నఫ్సి, మూసా భయపడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వఅవ్హైనా ఇలా మూసా అన్ అల్కి అసాక ఫఇదా హియ తల్కఫు మా యాఫికున్ ఫవకల్ హక్కు వబతల మా కాను యామలూన్. మూసా అలైహిస్సలాం వేసినటువంటి కర్ర మొత్తం మంత్రజాల యొక్క మంత్రాల్ని మింగేసింది. ఆవురా అనుకుంటూ వారి వైపు చూస్తుంది. ఇక వారందరూ ఏమన్నారు? మొత్తం మాంత్రికులు సజ్దాలో పడిపోయారు. ఖాలు ఆమన్నా బి రబ్బిల్ ఆలమీన్ రబ్బి మూసా వ హారూన్. మాంత్రికులందరూ కూడా సజ్దాలో పడిపోయి అన్నారు, మేము విశ్వసించాము మా ప్రభుపై, మూసా మరియు హారూన్ల ప్రభుపై మేము నమ్ముకున్నాము. వారి విశ్వాసము వారిని ఎలా కాపాడి చూడండి. ఫిరౌన్ అన్నాడు, నా అనుమతి లేకుండా మీరు నమ్ముకుంటారా? నా అనుమతి లేకుండా మీరు విశ్వసిస్తారా అని ఫిరౌను తిరగబడ్డాడు వాళ్ళ మీద. قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقضِ ما أنت قاضٍ إنما تقضي هذه الحياة الدنيا إنا آمنا بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله خير وأبقى. సూర తోహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 73లో వారు అంటున్నారు, మేము విశ్వసించాము, చూడవలసింది చూసాము, ఇక నువ్వేం చేసుకుంటావు ఫిరౌన్ చేసుకో. لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم في جذوع النخل ولتعلمن أينا أشد عذابا وأبقى. ఫిరౌన్ వార్నింగ్ ఇచ్చాడు, మీ యొక్క కుడి ఎడమ కాళ్ళు మరియు చెయ్యి నరికేస్తాను, అంటే ఆపోజిట్ డైరెక్షన్.
ఫిరౌన్ నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వేం చేసుకున్నా దాని గురించి మేము భయపడము. విశ్వాసం అంత బలమైనది. ధైర్యముతో ఫిరౌన్ ముందు వారు ఎదిరించి చెప్పారు. ఫిరౌన్ తమ వారి యొక్క కాళ్ళు చేతులు కుడి ఎడమ నరుకుతానన్నాడు, శిలువలపై వేసి మేకులు పడతానన్నాడు, మరణ శిక్ష ఇస్తానన్నాడు. నువ్వేం చేసుకున్నా పర్వాలేదు. قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقسم ما انت خاض انما تقسي هذه الحياه الدنيا. ఏదైనా ఇక్కడ చేసుకోగలవు నువ్వు ప్రపంచంలోనే, అక్కడేం చేయలేవు కదా. మరణించిన తర్వాత మా దేహాలు నీకు కూడా పనికిరావు. నువ్వేం చేసుకున్నా ఈ బాడీ ఈ దేహానికి చేయగలవు కదా, మా ఆత్మని ఏం చేయలేవు, మా సోల్ నువ్వేం చేయలేవు. అది సురక్షితం, అది అల్లా నమ్ముకుంది. ఈ దేహం నీకు కూడా పనికిరాదు. మేము చూడవలసింది చూసాం. కాబట్టి విశ్వాసం అంత బలమైంది, విశ్వాసం అంత బలమైంది. దృఢమైనటువంటి ఆ విశ్వాసము విజయం ఇచ్చింది. తాలూత్ ఒక రాజు జాలుత్తో విజయాన్ని సాధించారు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ అదే అంటున్నారు, మీకు దారిలో ఒక నది వస్తుంది సుమా, ఆ నది యొక్క నీళ్లు తాగకండి. ఫమన్ షరిబ మిన్హు ఫలైస మిన్నీ వమన్ లం యుత్అమహు ఫఇన్నహు మిన్నీ ఇల్లా మన్ ఇక్తరఫ గుర్ఫతన్ బియదిహి ఫషరిబు మిన్హు ఇల్లా ఖలీలం మిన్హుం ఫలమ్మా జావజహు హువ వల్లదీన ఆమను మా ఖాలు లా తాఖత లనా అల్-యౌమ బిజాలూత వజునూది قال الذين يظنون انهم ملاق الله كم من فئة قليلة غلبت فئة كثيرة بإذن الله وقتل داود جالوت وآتاه الله الملك والحكم. ఇది రెండో సూర బఖరా ఆయత్ నంబర్ 249 నుంచి చూసుకున్నట్టయితే అక్కడ జాలూత్ యుద్ధం చేయడానికి వెళ్తారు. జాలూత్ అనేవాడు చాలా గర్విష్టి, చాలా బలమైనవాడు. గొలియత్ అంటారు క్రైస్తవులు, బైబిల్లో వస్తుంది, ఖురాన్లో జాలూత్ అని వస్తుంది. చాలా బలమైన వాడు. అందులో దావూద్ అలైహిస్సలాం కూడా సైన్యంలో ఉంటారు. ఇక ఆ సైన్యం వెళ్తూ ఉంటే దారిలో ఒక నది వస్తుంది, అక్కడ తీవ్రమైన దప్పిక వస్తుంది. అంటారు తాలూత్, ఇక్కడ ఎవరు కూడా ఇందులోంచి నీళ్లు తాగకండి, తాగితే నాలో ఉండరు, నా సైన్యంలో ఉండరు, తాగాలనుకుంటే కొద్దిగా ఒక గుక్కెడు మాత్రమే తాగండి. కానీ అక్కడ కూర్చొని తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది. చాలా మంది యొక్క కట్టలు పెద్దలైపోతాయి, కొంతమంది మాత్రమే మిగిలారు. తాలూత్ అలైహిస్సలాం వారితో యుద్ధం కోసం వెళ్ళారు. విశ్వాసులు ఏమన్నారంటే, ఈ రోజు మేము జాలూత్తో యుద్ధం చేయలేమన్నారు. కానీ విశ్వాసంలో పరిపక్వత ఎవరికైతే ఉంటుందో, చూసారా, విశ్వాసంలో పరిపక్వత, దృఢమైనటువంటి విశ్వాసం, పరిపక్వత ఎవరికైతే ఉంటుందో వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ అంటున్నారు, قال الذين يظنون انهم ملاق الله كم من فئة قليلة غلبت فئة كثيرة بإذن الله. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచంలో. చిన్న చిన్న సైన్యాలు పెద్ద పెద్ద సైన్యాలతో విజయం సాధించిన ఉదాహరణలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయని అల్లాహ్ ఈ ఆయతుల్లో అంటున్నాడు. చిన్న సైన్యమే కానీ ఒక పెద్ద సైన్యంతో విజయం సాధించింది. ఒకతల దావూద్ అలైహిస్సలాం జాలూత్ని ఖతల్ చేశాడు. ఇక యుద్ధం విజయం అయిపోయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. విశ్వాసం అంత బలమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే విశ్వాసుల గురించి ఏమంటున్నారు, లా తజిదు ఖౌమన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ యువాద్దూన మన్ హాద్దల్లాహు వ రసూలహు వలౌ కాను ఆబాహుం ఔ అబ్నాహుం ఔ ఇఖ్వానుహుం ఔ షీరతుహుం ఉలైక కతబ ఫీ ఖులూబిహిల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్ యుద్ఖిలుల్ జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ ఉలైక హిజ్బుల్లాహ్ అలా ఇన్న హిజ్బల్లాహి హుముల్ గాలిబూన్. ఇక్కడ 58వ సూర చివరి ఆయత్ 22వ ఆయత్. ఇది చివరి నేను చెప్పేసి ముగిస్తాను. జరిగిందేంటి? బదర్ యుద్ధంలో ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారు తమ తండ్రితో కలబడ్డారు. ఆ యుద్ధంలో ఆయన తండ్రి ఎదురయ్యారు. ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారు తన తండ్రితో యుద్ధం చేస్తూ బదర్లో తండ్రిని హతమార్చారు. తండ్రి చనిపోయాడు. బదర్ యుద్ధంలో ప్రజలలో కొంతమంది గుసగుసలాడుకున్నారు, ఎలాంటోడయ్యా, ఈయన సొంత తండ్రినే చంపేశాడండి. ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు గొప్ప విశ్వాసం. 10 మంది సహాబా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జన్నతి, వారు స్వర్గవాసులు అని. ఇన్న అబూబకరిన్ జన్నతి వ ఉమరు జన్నతి వ ఉస్మాను జన్నతి వ అలీయున్ జన్నతి. అందులో ఉబైదా బిన్ జర్రార్ గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు జన్నతి అని.
అబూ దావుద్ షరీఫ్ హదీస్ లో వస్తుంది, హదీస్ నంబర్ 4249. ఉబైదా బిన్ జర్రా రజియల్లాహు అన్హు వారి గురించి ఈ ఆయత్ దిగింది. లా తజిదు ఖౌమన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ యుఅద్దూన మన్ హద్దల్లాహ వ రసూలహు వలౌ కాను ఆబాహుం ఔ అబ్నాహుం ఔ ఇఖ్వానుహుం ఔ అషీరతహుం ఉలైక ఖతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిన్ మిన్. వారి హృదయాలలో విశ్వాసం లిఖించబడి ఉంది కాబట్టి వారు ఎప్పటికీ కూడా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క శత్రువులను ప్రేమించారు. మన హాద్దల్లాహు రసూలు, మరి అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క శత్రువులలో వారి తండ్రులైనా సరే, వారి కొడుకులైనా సరే, వారి సహోదరులైనా సరే, వారి భార్యలైనా సరే, వారి కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమించారు. ఖతబ ఫీ ఖులూబిల్ ఈమాన్ వయ్యదం బిరూహిన్ మిన్. రూహున్ మిన్ అంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రూహుల్ ఖుద్దూస్ తో వారిని బలపరుస్తూ ఉంటాడు. రూహుల్ ఖుద్దూస్ తో వారిని బలపరుస్తూ ఉంటాడు. వారు ఎప్పుడైతే బలహీనతకు దిగుతూ ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బలపరుస్తూ ఉంటారు రూహుల్ ఖుద్దూస్ తో. వయద్ఖులుహుం జన్నాతిన్ తజ్రి మిన్ తహతిహల్ అన్హార్. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. రజియల్లాహు అన్హుమ్ వ రదువన్. అల్లాహ్ వారితో ఇష్టపడిపోయారు, వారు కూడా అల్లాహ్. కావున ఇవన్నీ ఉదాహరణలు ద్వారా మనకి ఏం తెలుస్తుంది? విశ్వాసం అనేది అంత బలమైనది. ఇక నేను నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అసాబే కహఫ్ కూడా వారు విశ్వసించిన తర్వాత కొండ గుహలో వెళ్ళి వారు పనా తీసుకున్నారు, శరణం తీసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు తీసుకుని అందులో ప్రవేశించారు. إذ أول فتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఉదాహరణ సూరే కహఫ్ లో చెప్తున్నాడు. 309 సంవత్సరాలు అల్హమ్దులిల్లాహ్ వారు నిద్రలో జారిపోయారు. వారి విశ్వాసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సురక్షితంగా కొండ గుహలో పెట్టారు. 309. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్ పై ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به. واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. జజాకల్లా. మన రెండవ జనాబ్ మంజూర్ అహ్మద్ గారి ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇన్షాఅల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వ మన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హువల్లజీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యత్లూ అలైహిం ఆయాతిహి వ యుజక్కీహిం వ యుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ వ ఇన్ కానూ మిన్ क़బ్లు లఫీ ضలాలిన్ ముబీన్. وقال تعالى في موضع آخر ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك وأرسلناك للناس رسولا وكفى بالله شهيدا من يطيع الرسول فقد أطاع الله ومن تولى فما أرسلناك عليهم حفيظا. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఈ కృషిని స్వీకరించుగాక. మనం ఇక్కడ ఒక చోటకు చేరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మానికి సంబంధించిన విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఈ ప్రయాసను కొనసాగించడానికి మరియు మనం నేర్చుకుంటున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి సద్బుద్ధి మనందరికీ ప్రసాదించమని దువా చేసుకుంటూ మాట ప్రారంభిస్తున్నాను. సోదరులారా, మనందరికీ తెలిసినట్లు ఈనాటి మన కార్యక్రమంలో నా టైటిల్ ఏమిటంటే హదీసు పరిచయము మరియు దాని సంరక్షణ. ఇంతకంటే ఇప్పుడే మనం
2 నిమిషాల ముందు జనాబ్ రబ్బానీ గారి ప్రసంగం విన్నాం. అందులో విశ్వాస బలిమి గురించి అనేక ఉదాహరణలతో మన విశ్వాసాన్ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి, ఏ విధంగా గతంలో వాళ్ళు తమ విశ్వాసం వల్ల ఏ లాభం పొందారు అనే విషయాలు మన ముందు తీసుకొచ్చారు. నిజంగా విశ్వాసం అనేది చాలా అత్యుత్తమమైన విషయం. విశ్వాసం అనే తెలుగు పదానికి మనకు ఈమాన్ అనే పదం వాడుకలో ఉంది. కానీ ఈమాన్ అనే పదానికి విశ్వాసం అనే పదం సరిపోదు. ఈమాన్ అనేది ఒక అత్యుత్తమైనటువంటి లక్ష్యముతో ఏర్పరచబడినటువంటి పదం. అందులో ప్రత్యేకంగా అల్లాహపై విశ్వాసం, అల్లాహపై ఈమాన్, ఆయన ప్రవక్తలపై ఈమాన్, ఆయన దేవదూతలపై, మలాయికాపై ఈమాన్, ఆఖిరత్ పై ఈమాన్, ఇలా అనేక దాని శాఖలు అన్ని అందులో చేరిపోతాయి. ఏమైనప్పటికీ మనం హదీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి హదీస్ కూడా మన ఈమాన్లో ఒక భాగం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ని అవతరింపజేశాడు. ఈ దివ్య ఖురాన్ స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని హదీస్ అంటున్నాడు. అల్లాహు నజ్జల అహసనల్ హదీస్, అత్యుత్తమైనటువంటి హదీస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. కాబట్టి హదీస్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం. దీన్ని పరీక్షించాల్సిన బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు. ఇన్నా నహను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. మేము ఈ ఖురాన్ని అవతరింపజేశాము, దీని పరిరక్షణ భారము మాపై ఉంది. దీని బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాడు కాబట్టి అనేక తరాలుగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా దివ్య ఖురాన్ కొనసాగుతూ వస్తుంది. నేడు దాదాపు 1 కోటి మంది, 10 మిలియన్లు అంటే 1 కోటి మంది, 100 లక్షలు ఆడవారు, మగవారు, నల్లవారు, తెల్లవారు, చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, వ్యత్యాసం లేకుండా ఇంతమంది ఖురాన్ ప్రారంభము నుండి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి సూరతున్ నాస్ యొక్క చివరి ఆయత వరకు దాన్ని మననం చేసుకున్నారు, హిఫ్జ్ చేసుకున్నారు. నేడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ పుస్తకాలన్నీ తీసేస్తే మన దగ్గర ఖురాన్ మనుషుల హృదయాల్లో పవిత్రంగా ఎటువంటి లోపతాపాలు లేకుండా క్షుణ్ణంగా అన్ని విధాలుగా పరీక్షింపబడి ఉంది. ఇది ఎందుకంటే దీని బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడంటే, మనం చదువుకున్నటువంటి ఈ ఆయతుల్లో ప్రత్యేకంగా సూరతుల్ జుమా 62వ సూరతులో 2వ ఆయతులో అల్లాహ్ ఏమన్నాడు, హువల్లజీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం. ఆయనే, అంటే అల్లాహ్ అంటే ఎవరంటే ఆయనే, అల్లాహే చదువు రాని వాళ్ళల్లో నుంచి ఒక వ్యక్తిని ప్రవక్తగా పంపించాడు. రసూలం మిన్హుం యత్లూ అలైహిం ఆయాతిహి వ యుజక్కీహిం. ఆ వ్యక్తి, ఆ మనిషి యత్లూ అలై, తన తోటి వారిపై ఖురాన్ యొక్క ఆయతులు చదివి వినిపిస్తున్నాడు. యత్లూ అలైహిం ఆయాతి వ యుజక్కీహిం. ఒకవైపు ఆయతులు చదివి వినిపిస్తున్నాడు, రెండో కార్యం ఏం చేస్తున్నాడు, వాళ్ళ తజ్కియా చేస్తున్నాడు, అంటే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని తొలగిస్తున్నాడు. ఆ లోపాలు బహిర్గతమై ఉండేవి కావచ్చు, అంతర్గతమైనవి కావచ్చు, కనిపించేవి కావచ్చు, కనిపించకుండా ఉండేటివి కావచ్చు. ఈ లోపాలు వాళ్ళలోంచి తొలగిస్తున్నారు. యుజక్కి వయు అల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా. వారికి మూడో పని ఏం చేస్తున్నాడు ఆయన, కితాబ్ మరియు హిక్మత్ నేర్పుతున్నాడు. కితాబ్ అంటే ఖురాన్, అంటే తోటి వాళ్ళకి ఖురాన్ నేర్పుతున్నాడు ఆయన.
ఈ వ్యక్తి ప్రవక్త, అల్లా ప్రవహించినటువంటి వ్యక్తి. వల్ హిక్మ, వాళ్ళకి హిక్మత్ కూడా నేర్పుతున్నారు. హిక్మత్ అంటే ఇది హదీస్. ఎందుకంటే ఈ దివ్య ఖురాన్ యొక్క వివరణ, దివ్య ఖురాన్లో ఉన్నట్టు ఆయతుల యొక్క తాత్పర్యం, దీన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితం ద్వారా మనకు తెలియజేశారు, తన ఉమ్మతు వారికి నేర్పారు. కాబట్టి ఆయన నడవడిక, చేతలు, మాటలు, వివరణలు, కదలికలు, ప్రవర్తన మరియు జీవన శైలి, ఇవన్నీ మూకమ్మడిగా మనకు దివ్య ఖురాన్ యొక్క వివరణ తాత్పర్యంలా మిగిలిపోయాయి. ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంతగా చదువుకున్న వాళ్ళు కారు. కాబట్టి వారికి ప్రతిదానికి నేను నోట్స్ ఇస్తాను, రాసుకోండి, మెమరైజ్ చేసుకోండి, నేను చెప్పే మాటలు నేను డిక్టేట్ చేస్తున్నాను, ముఖ్యమైన విషయాలు నేర్చుకోండి అని చెప్పే ఆస్కారం ఉండలేదు అప్పుడు. అందుకని అనేక సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణపూర్వకంగా, ప్రయోగాత్మకంగా ఆ పనులు చేసి వాళ్ళకు చూపించారు. కొన్ని సందర్భాలు స్వయంగా అల్లా క్రియేట్ చేసి వాళ్ళ ముందు తీసుకువచ్చాడు. వాటి ఫలితం వాడు కళ్ళారా చూశారు. కాబట్టి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఈ విధంగా చేస్తూ ఉండంగా చూసి అనేక విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళ మానసిక స్థితి ఇలా చేయాలి, ఇలా చేయకపోతే మనం లోపాయకారిగా ఉండిపోతామనే ఒక మానసిక సమతుల్యత వాళ్ళందరిలో ఏర్పడింది. ఇది ఈ ఖురాన్ను పరీక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది వ్యక్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణగణాల గురించి వివరించండి అని ఆయిషా రజియల్లాహు తాలా గారితో అడిగినప్పుడు ఆవిడేం చెప్పారంటే, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఖురాన్ చదవటం లేదా ఏంటి? అదే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం అని చెప్పారు ఆయిషా రజియల్లాహు తాలా. అంటే మీరు ఖురాన్ చదివేటప్పుడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనుల్లో మీరు బిజీగా ఉండాలి, ఏ పనులకు మీరు దూరంగా ఉండాలి, ఏవి తినాలి, ఏ తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇప్పుడైతే ఏ ఆదేశాలు జీవితానికి సంబంధించి ఉన్నాయో అవే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఉన్నాయి. ఆయన ప్రాక్టికల్లీ వీటినన్ని అమలు పరిచారు. కాబట్టి ఇదే ఖురాన్ యొక్క వివరణ అని ఆయిషా రజియల్లాహు తాలా గారు చెప్పారు. ఈ మాటని ఉమ్మతు యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంది. అంటే ఏంటి అర్థం? ఆ మాటను ఉమ్మతి యాక్సెప్ట్ చేసుకుంది. ఖురాన్ యొక్క వివరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం అని. కాబట్టి ఖురాన్ ఒకటి ఉందని, దాని వివరణ ఇంకోటి ఉందని మనం తెలుసుకుందాం. దీన్నే ఖురాన్ ఏమంటుంది, అది చెప్తున్నాడు ఏమని, యుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా వైన్ కాను మిన్ కబ్లు లఫీ దలాలిన్ ముబీన్. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, అక్రమమైన పద్ధతిలో ఉన్నారు, సన్మార్గంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని తీసుకొచ్చాడు. ఇది వాళ్ళకి వచ్చిన లాభం అని సూరతుల్ జుమాలో నుండి ఈ ఆయత్తు మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనకేం తెలిసిందంటే, మొదటి పాయింట్ 1 ఏంటి మన దగ్గర వాడు ఖురాన్ ఒకటి ఉంది, దీన్ని అల్లాహ్ అవతరింపజేశాడు, దీన్ని పరిరక్షించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ఇది యాజ్ ఇట్ ఈజ్, ఏ విధంగా అయితే ఖురాన్ అవతరించిందో అది మానవుల హృదయాల్లో సంక్షిప్తం చేయబడింది, దాని పరిరక్షణ అక్కడ జరిగిపోయింది. దాని తాత్పర్యం, భావము కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ద్వారా పరీక్షణ చేయబడింది అని తెలుసుకుంటాం. రెండో విషయం ఇప్పుడు దీనికి సంబంధించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుంచి అది మనకు ఎలా వచ్చింది? ఎందుకంటే మనం ఆ రోజుల్లో లేవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో నేటికి దాదాపు 1400 సంవత్సరాల ముందున్నారు. హిజ్రీ క్యాలెండర్ మనం తీసుకుంటే ఇది 1422 సూచిస్తుంది. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హిజ్రత్ నుంచి లెక్కేసినటువంటిది. మరి అంతకు ముందు 13 సంవత్సరాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నారు. 1455 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ప్రవక్త పదవి వచ్చి 1455 సంవత్సరాలు. కాబట్టి ఈ 1450 సంవత్సరాల్లో ఏం జరిగింది?
ఖురాన్ ఎటువంటి తూచా తప్ప మార్పులు లేకుండా తూచా తప్పకుండా ఏం జరిగింది? తిన్నగా మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడున్న ఒక వ్యక్తి ఏదన్నా దాని గురించి మార్పు చేర్పు చేయలేడు అనమాట. కానీ హదీస్ విషయం కూడా అలాగే వచ్చిందా అని ప్రశ్న వేసుకుంటే హదీసు అలా మన దగ్గర రాలేదు. దీనికి మొదటి కారణం ఏంటంటే ఖురాన్ 3 పూటల నమాజుల్లో బిగ్గరగా చదవటం మరియు ప్రజలు దానికి ప్రత్యేకత ప్రాధాన్యం ఇచ్చి ఇది ఖురాన్ అని నేర్చుకోవడం, తర్వాత జనరేషన్ కోసం దాన్ని టీచ్ చేస్తూ వెనక్కి పంపించటం జరిగింది. కానీ హదీస్ విషయానికి వచ్చేటప్పటికి హదీస్ యొక్క ఏదైతే ఒరిజినల్ మెటీరియల్ ఉందో అది ఖురాన్ కంటే చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకునే అవసరం లేదు కాబట్టి తన భావ వ్యక్తీకరణ ద్వారా ఆచరణ ద్వారా దాన్ని తర్వాత వాళ్ళకు చేరవేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది ఖురాన్ లెవెల్లో అంత పటిష్టం కాలేదు. ప్రారంభంలో వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఖురాన్ కొన్ని స్టేజెస్ వచ్చాయి. వాటిలో ఏంటంటే ఖురాన్ మానవుల హృదయాల్లో ఉన్నప్పటికీ ఖురాన్ హిఫ్జ్ చేసుకున్న వాళ్ళు ఆ రోజుల్లో వేరే విధంగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో వేరే విధంగా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఒక మద్రసాలో ప్రత్యేకంగా ఒక రూమ్లో హాయిగా ఉంటూ ఖురాన్ నేర్చుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజుల్లో అలా కాదు. ఖురాన్ నేర్చుకోవటం, యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళటం, ఉద్యోగానికి ఎక్కడ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవటం, ఏదన్నా ఇంకో కారణంలో వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉండేది. జనాలు వెళ్ళిపోతున్నారు. మరి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే కొంతమంది ఖురాన్ నేర్చుకుంటాం పంపించండి అంటే 70 మందిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పంపించారు. వాళ్ళని ఆ తెగల వాళ్ళు ఉజల్ అనే తెగ వాళ్ళు ఏం చేశారంటే హతమార్చారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా బాధపడ్డారు. మరి అబూబకర్ రజియల్లాహు తాలా కాలంలో యుద్ధాలు చాలా విపరీతంగా పెరిగాయి కాబట్టి జనాలు హదీస్ ఖురాన్ నేర్చుకున్న వారు చనిపోవడం ప్రారంభించారు. యుద్ధాల్లో షహీద్ అవుతున్నారు. ఇలా పెట్టుకుంటే ఇలా హదీస్ నేర్చుకున్న వాళ్ళు చనిపోతే ఖురాన్ నేర్చుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, తర్వాత ఖురాన్ ఉండదేమో భయం ఉమర్ రజియల్లాహు తాలా గారి మనసులో ఏర్పడింది. ఆయన ఏం చేశారంటే ఇక మిగతా ఖురాన్ ఎవరెవరి గుండెల్లో ఉందో వాళ్ళందరూ సమాప్తం కాకముందు మనం దాన్ని ఒక చోట సేవ్ చేసుకుందాం, దాన్ని పరీక్షించుకుందాం అని సలహా ఇస్తే మొదట్లో నో అని చెప్పిన అబూబకర్ తర్వాత ఒప్పుకుని జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా గారి సలహా తీసుకుని ఆయన్ని కూడా ఒప్పించి ఖురాన్ గ్రంథం ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఉందో దాన్ని మొత్తం సమీకరించి ఒక గ్రంథంగా తయారు చేయడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అదే గ్రంథం నేటికి కొనసాగుతుంది. అది ఖురైష్ భాషలో ఉంది కాబట్టి ఖురైష్ భాషలో కాని వాటిని సమాప్తం చేసేసి ఒకే ఒక ఖురాన్ లిపి, ఒకే ఒక ఖురాన్ పుస్తకం, ఒకే ఒక ఖురాన్ గ్రంథం దాన్ని సంరక్షించడం జరిగింది. అది కొనసాగుతుంది. కానీ హదీస్ అలా కాదు. ఉమర్ ఇబ్న్ అదీస్ రజియల్లాహు తాలా గారి కాలంలో దాని అవసరం ఏర్పడితే ఆయన ఏం చేశారంటే హదీస్ను కూడా మనం కాపాడితే బాగుంటుంది, దాన్ని కూడా మనం రాసుకుంటే బాగుంటుంది పుస్తకాల రూపంలో అనే ఒక ఆలోచన జనాలకు వచ్చింది. అప్పుడు అది ఎలా సెట్ చేయడం జరిగిందో దాని గురించి మనం తర్వాత లెక్చర్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ హదీస్ అంటే ఏంటి అనేది కొత్త ప్రశ్న. నిజానికి హదీస్ అంటే మాట అని అర్థం, వాక్కు. ఆ మాట అనేది అవును లేదు అంటే సరిపోతుంది, లేక ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏదన్నా ఉండి
ఆ పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ తగ్గిన ఆ పారాగ్రాఫ్ అర్థం కాకపోతే ఆ పూర్తి పారాగ్రాఫ్ ఒక మాట కిందకు వస్తుంది. అంటే అది పెద్దదైపోయింది. ఒక పదం కంటే మించి అనేక పదాలు, 50 పదాల పారాగ్రాఫ్ ఉందాం. అందులో ఒక సెంటెన్స్ తీసేస్తే పారాగ్రాఫ్ అర్థం కావట్లేదు. కాబట్టి ఆ సెంటెన్స్ యాడ్ చేసుకుంటే 50 పదాలతో పారాగ్రాఫ్ అయింది. ఆ పూర్తి భావన ఇచ్చే పదం ఏదైతే ఉందో దాన్ని మనం మాట అంటాం. మరి ఆ విధంగా హదీస్ కూడా ఒక మాటల యొక్క సంకలనం, సమూహం అని మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ మన హదీస్ అంటే మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటని మనం హదీస్ అంటాం. ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటని మనం ఏం చెప్తాం? హదీస్ అని చెప్పుకుంటాం. ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటితో పలికిన పలుకులు, ఆయన చేసినట్టు ఆచరణ, ఆయన సమక్షంలో ఎవరన్నా ఏదన్నా పని చేసినప్పుడు ఆ పనిని ఆయన ప్రశంసించి ఉండొచ్చు, లేకపోతే ఖండించి ఉండవచ్చు, లేక చూసి ఊరుకొని ఉండవచ్చు. ఎన్ని మాటలు చెప్పా? 3. ఆయన సమక్షంలో 3 పనులు జరగాలి. ఏదన్నా ఎవరన్నా పని చేస్తే ఆ పని చూసిన తర్వాత ఆయన గారు దాన్ని చూసి చాలా బాగా చేసావోయ్ అని ప్రశంసించి ఉండొచ్చు. దీన్ని ఇలా చేయవయా అని ఏదన్నా మార్పులు చేర్చి దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే అది చూసి సైలెంట్ గా ఉండిపోయి ఉండొచ్చు. ఏం చెప్పకుండా వదిలేస్తే సైలెంట్ గా ఉండేది. అది మంచి చేసావు, చెడు చేసావు, సైలెంట్ గా ఉండిపోతుంది కూడా. ఇంకా దీంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శారీరకమైనటువంటి వివరణ, దీన్ని మనం సిఫత్ అంటాం. వర్ణన, ఆయన గారి అరుణ, ఇవన్నీ కలిసి ఏమవుతుంది అంటే ఒక హదీస్ అనబడుతుంది. ఏమనబడుతుంది? హదీస్ అనబడుతుంది. ఏమేమి వచ్చారు అందులో? ఇంకోసారి చెప్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకులు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ, అమలు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఎవరన్నా చేస్తే దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి వదిలేసి ఉండవచ్చు, లేక ఏదన్నా ప్రశంసించి ఉండొచ్చు, లేక వారిని ఈ విధంగా సరి చేసుకోవాలి సరిదిద్ది ఉండొచ్చు. దీన్ని మనం తక్రీర్ అంటాం. అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఖరారు చేయటం. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శారీరకమైనటువంటి వివరణ, దీన్ని మనం సిఫత్ అంటాం. ఈ మొత్తం కలిపి ఏమవుతుంది అంటే హదీస్ అనబడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ముందుగా ఏంటంటే మాట, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట. దీనికి సంబంధించి ముఆవియా రజల్తాను చెప్తున్నారు. ముఆవియా బిన్ అబీ సుఫియాన్ రజియల్లాహు తఆలా అన్హు ఖాల సమీతు రసూల్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు మన్ యురిదుల్లాహు బి ఖైరన్ యుఫఖ్ఖిహు ఫిద్దీన్. ముఆవియా బిన్ అబూ సుఫియాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. అంటే ఈయన ఎవరు? ముఆవియా బిన్ అబూ సుఫియాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరుల్ని మనం సహాబా అంటాం. సహాబా అంటే ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన ముందు, ఆయన వద్ద ఇస్లాం స్వీకరించి ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు యుద్ధాల్లో పాల్గొంటూ, నమాజుల్లో ఆయన వెనకాల ఉంటూ, ఆయన బోధనలు వింటూ జీవితాంతం ఇస్లాంపై ఉన్న వ్యక్తిని సహాబీ అంటాం. మరి అబూ సుఫియాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని విన్నారు అంటే, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి లెక్చర్ విన్నారు కాబట్టి అందులో ఏమన్నాడు? సమీతు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విన్నాను. ఏమిటి? పలుకుల్ని మనం వింటాం, మాటల్ని మనం వింటాం కదా. అందుకనే ఏమన్నారు? మన్ యురిదుల్లాహు బిహి ఖైరన్ యుఫఖ్ఖిహు ఫిద్దీన్. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట. ఏమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు?
ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేయాలి అనుకుంటే, వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదన్నా గొప్ప ప్రత్యేకత ప్రసాదించాలి అనుకుంటే ఆయనకి ఏం చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? యుఫక్కిహు ఫిద్దీన్, దీన్లో అతనికి ఫిఖహ్, అండర్స్టాండింగ్, బోధన, అర్థం చేసుకునే శక్తి ప్రసాదిస్తాడు. ఇది పలుకు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటని అబూ సుఫియాన్ గారు మన తర్వాత జనరేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేశారు. ఈ మాట హదీస్ అనబడుతుంది. ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా చేశారు అనేది, దాన్ని మన వద్దకు తీసుకురావాలి కోట్ చేసి. ఆయన ఎలా చేశారు అనే విషయాన్ని, దాని గురించి ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ దాని గురించి హదీస్ చెప్తున్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుమా అన్నహు తవద్దఅ ఫగసల వజహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా వజూ చేశారు అనే విషయాన్ని మనకు ఆచరణ పూర్వకంగా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? జాగ్రత్తగా వినండి. ఫగసల వజహు అంటే మొహం కడిగారు. అఖద గుర్ఫతం మిన్ మాయిన్, నీళ్లు తీసుకున్నారు. ఫమజ్మజ బిహా, దాని ద్వారా పుక్కిలింపు చేశారు. నోట్లో నీళ్లు, ముక్కులో నీళ్లు ఎక్కించి పారేశారు. ఓకే, ఈ విధంగా తర్వాత మొహం కడుక్కున్నారు. తర్వాత కుడి చేయి కడిగారు. ఈ వివరణ మొత్తం ఈ హదీస్లో ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇచ్చిన తర్వాత ఎడం చేయి సుమ్మ కాల, ఇది చేసిందంతా ఎవరు? ఇబ్నే అబ్బాస్. చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? వుజు అయిపోయిన తర్వాత నిలబడి ఏమన్నారే, హాకదా రఅయితు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యతవద్దా, ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వజూ చేసుకుంటూ ఉండంగా నేను చూశాను అని ఎవరంటున్నారు? ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్నారు. ఇది హదీస్ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 140. ఈ విధంగా మనకేం తెలిసింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకులు హదీస్ అంటాం. అది ముఆవియా గారి హదీస్ ద్వారా మనకి తెలిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణని హదీస్ అంటామని ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా హదీస్ ద్వారా మనకి తెలిసింది. ఇక మిగిలింది ఏంటంటే మూడవది. తర్వాత ఇంకో ఉదాహరణ, రెండవది చెప్పుకున్నాం మనం. దేని గురించి? హదీస్ గురించి. మూడవది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా స్పందించారు అనేది మూడవ ఉదాహరణ. ఈ ఉదాహరణలో ఏముంది మన దగ్గర? ఇది ఈ విధంగా ఉంది. ఆయిషా రజియల్లాహు తఆలా గారు రిపోర్ట్ చేస్తున్నారు. ఏమని? లఖద్ రఅయితు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అలా బాబి హుజరతి, ఒక రోజున నా ఇంటి గుమ్మం వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. వల్ హబషతు యల్అబూన ఫిల్ మస్జిద్, మస్జిద్లో ఆ కాలంలో హబషీలు ఎవరైతే ఉన్నారో మక్కాలో, మదీనాలో, వాళ్ళు మస్జిద్లో ఏదో ప్రోగ్రాం పెట్టుకుని వాళ్ళు అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారు? ఆయిషా రజియల్లాహు తఆలా కూడా వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనకాల వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భుజంపై తన ఏమంటాం ఈ గడ్డ భాగంని పెట్టి వాళ్ళని ఆయిషా రజియల్లాహు గారు చూస్తుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చూస్తుంది ఈవిడ అని వదిలేశారు. కానీ వేరే వాళ్ళు తన భార్యను చూడకుండా ఏదైనా గుడ్డ అడ్డం ఉంటే దాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఇంకా ఏం చెప్పారు? ఉన్జురు ఇలా లాబిహిం, ఈ వాళ్ళు ఆడుతున్న ఈ ఆటను ప్రదర్శన చూడటానికి ఇలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా చెబుతున్నారు. ఇది ముత్తఫక్ అలైహి, బుఖారీ మరియు ముస్లిం హదీసులో ఉన్నటువంటి హదీసు. బుఖారీ రకంలో అయితే 443వ హదీసు, మరియు ముస్లింలో అయితే 2వ భాగంలో 609వ నెంబర్ హదీసు. ఇవి హదీసులు. ఇప్పుడు ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు?
ఆ హబషా వాళ్ళు పండగ రోజున నృత్యాలు చేస్తుంటే, ఆ పండగ ఆటలు ఆడుతుంటే, సంతోషాన్ని ప్రదర్శిస్తుంటుంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళని తిలకించి, అరే మీరు ఇది చేస్తున్నది తప్పు అని మందలించలేదు. పైగా తన భార్య కూడా చూస్తారని భార్యకు కూడా వెనకాల ఆ చూడటానికి ఛాన్స్ కల్పించారు. ఇది ఒక హదీస్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదన్నా పనిని చూసి సైలెంట్ గా ఉండిపోతే దాన్ని ఆయన విమర్శించకుండా దాన్ని మందలించి సరిచేయ వదిలేస్తే అది హదీస్ లెక్కలోకే వచ్చేస్తుంది అని. ఈ విధంగా మనకు హదీస్ సంబంధించిన 3 కేటగిరీస్ తెలిసినాయి. ఏమని? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకులు, మొదటి హదీస్ ముఆవియా హదీసులు, రెండవది ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు హదీసులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ, మూడవ హదీసులో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమొచ్చింది ఇక్కడ? తక్రీర్. ఏదైనా సందర్భం జరుగుతుంటే దాన్ని చూసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైలెంట్ గా గమ్మున ఉండిపోయారు, ఏం చెప్పలేదు. దాన్ని అప్రూవ్ చేసినట్టు అయిపోయింది. ఇవి 3. దీన్ని తక్రీర్ అంటాం, ఖరారు చేయటం. దానికి 4వ విషయం ఏంటంటే సిఫత్. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వర్ణన. ఈ వర్ణనలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమేమి వస్తాయి? ఒక మనిషి శరీరానికి సంబంధించిన వస్తువులు. ఆయన గారి కళ్ళు ఏ రంగులో ఉన్నాయి? నల్లగా ఉన్నాయా? ఎర్రగా ఉన్నాయా? బ్రౌన్ రంగులో ఉన్నాయా? ఒకటి. చిన్నగా ఉన్నాయా? లేకపోతే వెడల్పుగా ఉన్నాయా? అదే విధంగా పెదాలు ఏ విధంగా ఉన్నాయి? ముక్కు ఏ విధంగా ఉంది? నుదురు ఏ విధంగా ఉంది? వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయి? చెవులు ఏ విధంగా ఉన్నాయి? ఆయన నడిస్తే నడక ఏ విధంగా ఉంది? ఆయన మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది? నవ్వితే నవ్వు ఏ విధంగా ఉంది? ఇవన్నీ వస్తువులు. ఇందులో ఆచరణ. ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినటువంటి బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు తాలా అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అహసనున్ నాసి వజ్హన్. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఖం చూస్తే మిగతా వాళ్ళందరికంటే కంపేర్ చేస్తే ఆయన ముఖం అందరికంటే అందంగా ఉంది. మరి ఆ రోజుల్లో ఆయన ఏ కాస్మెటిక్స్ వాడి, ఏ కోటింగులు వేసుకోకుండా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఫేస్ ఆయన ప్రత్యేకంగా తీసుకురాలేదు. అది సృష్టిత వచ్చినటువంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ప్రసాదించిన గొప్పతనం అది. వాహసనుహుం ఖులుఖన్. ఏ విధంగా మనిషి శారీరకంగా గొప్పగా ఉండేవారు, అందంగా ఆయన అఖ్లాక్ కూడా అంతే అందంగా ఉండేవి. ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్‌తో, ప్రత్యేకతో శ్రద్ధ చూపించి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని పలకరించటం, వాళ్ళని చేరదీయటం, వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళ తన దగ్గర చెట్లు చేయటం, శత్రువులు కూడా ఆయనతో ప్రత్యేక ప్రేమగా మాట్లాడగలిగేటువంటి అట్రాక్షన్ ఆయనలో ఉంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించిన ప్రాప్తి. తర్వాత ఆయన లైస బిత్తవీలిల్ బాయిన్. చాలా పొడుగ్గా ఉండి చూడటానికి తలెత్తి చూసే లెవెల్‌లో పొడుగ్గా ఆయన లేరు ఆయన. వలా బిల్ ఖసీర్. మళ్ళీ పొట్టిగా ఉండి కింద తల వంచి చూసేంత లెవెల్‌లో కూడా లేరు ఆయన. మధ్యస్థమైనటువంటి శారీరక శిల్పం కలిగినటువంటి మనిషి. ఈ వివరణ దేని గురించి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శారీరకమైనటువంటి వివరణ. ఈ విధంగా ఈ చివరి భాగంలో మనం చేసేదేమి లేదు ఇకని. ఈ చివరి భాగంలో సిఫత్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం ఇప్పుడు, ఇందులో మనం ఆ అందాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చెప్తుంటారు. మరి ఆ విధంగా మనం చేసుకోవడానికి అవసరం లేదు మనకి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం చూడొచ్చు. కానీ ఆయన చేసినటువంటి అడాప్ట్ చేసినటువంటి కొన్ని వస్తువుల్ని మనం అడాప్ట్ చేయొచ్చు. ఉదాహరణకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గడ్డం పెరిగింది. ఆయన గడ్డం ఎలా ఉంది ఆ విధంగా మనం గడ్డం తెచ్చాం. ఆయన ఎంత నెమ్మదిస్తిగా మాట్లాడేవారో ఆ లక్షణాన్ని మనం అడాప్ట్ చేసుకోగలం. ఆయన నవ్వు ఏ విధంగా ఉందో ఆ విధంగా నవ్వు మనం అడాప్ట్ చేసుకోగలం. ఆయన తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎదుటి వ్యక్తితో ఆయన మాట్లాడటం ఏదన్నా అసందర్భోచిత మాట వస్తే ఈ విధంగా మనం డీల్ చేసేవారు దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విషయాలు దీన్ని మనం షమాయల్ అంటాం. అంటే మంచి లక్షణాలు.
అవి మనం చర్చిస్తున్నాం. ఈ విధంగా మనకేం తెలిసింది? హదీసు అనేది వీటన్నిటిపై వర్తిస్తుంది. హదీస్ అనేది వీటన్నిటిపై వర్తిస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ హదీస్ అనేది ఇలా వర్తిస్తున్నప్పుడు ఈ అన్ని వివరణలు మనకు రావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి జనరేషన్ తర్వాత జనరేషన్, తరం తర్వాత తరం గ్యాప్ అన్ని కవర్ చేసుకుంటూ సహాబా రజియల్లాహు తాలా దాన్ని చూసి రికార్డ్ చేసి తర్వాత జనరేషన్కి పాస్ ఆన్ చేయడం, మళ్ళీ వాళ్ళందరూ దీని తర్వాత జనరేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు తర్వాత జనరేషన్ వాళ్ళకి పంపించటం, ఇలా మన దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ మనం నదుల గురించి చదువుతుంటాం. నదులు ఎక్కడో పర్వతాలపై పుడతాయి. ఆ ఊటలు ఒక చోట చేరి, లేక అక్కడ ఉన్నటువంటి మంచుగడ్డలు కరిగి అవి ఒక చోటకు వచ్చి ప్రవహించుకుంటూ కిందకు వస్తాయి. అప్పుడైతే అక్కడ ఈ నదులు పుడతాయి కొండలపై భాగంలో, అవి ఎక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంటాయి, ఆ నీళ్లు ఎంత పవిత్రంగా ఉంటాయి, నిష్కల్మషమైనటువంటి క్రిస్టల్ వాటర్ ఏ విధంగా ఉంటుంది. మరి ఈ పరిశుభ్రమైన వాటర్ ఏదైతే నీళ్లు ఉన్నాయో అవి కొండ కింద భాగంలోకి వచ్చి లోయలో వచ్చి ఒక నదిగా మారి ప్రవాహ రూపం తీసుకుని కదులుతూ సముద్రంలోకి వెళ్ళే భాగంలో ఇప్పుడు అందులో ఏ మలినాలు వచ్చి పడుతుంటాయి? ఏ మలినాలు వచ్చి పడుతుంటాయి? జనాలు చచ్చిపోతే శవాలు అందుట్లో పడేస్తుంటారు, పశువుల కళ్ళెబరాలు అందుట్లో వచ్చేస్తుంటాయి, మనిషి 1కి 2కి స్టూల్కి వెళ్ళిన వాళ్ళు ఎన్ని నీళ్లు కొట్టుకొచ్చి అందుట్లో పడిపోతూ ఉంటాయి, ఏదైనా పనికిరాని వస్తువులు అందుట్లో పాడేస్తుంటారు, మలమూత్ర విసర్జన అందులో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది కిందకి ప్రవహించుకుంటూ వెళ్లే కొద్దీ మలినాలతో నిండిపోతూ ఉంటుంది. చివరికి ఈ మలినాలతో వెళ్ళి అది సముద్రంలో పడుతుంది. ఆ సముద్రంలో ఉన్న ఉప్పు ఏం చేస్తుందంటే ఆ మలినాలన్నీ తినేసి జస్ట్ వాటర్ని ఆ ఉప్పు నీళ్లలోకి మార్చేస్తుంది. అందుకని ప్రపంచంలో ఏ మూలలో మీరుకి వెళ్ళినా ఆ సముద్రపు నీళ్లు మాత్రం ఉప్పగానే ఉంటాయి. ఆ ఉప్పుని ఎవరు ఎప్పుడు ఏం చేయలేకపోయారు. ఇలా ఈ మలినాలతో కొట్టి వచ్చింది. అదేవిధంగా ఈ పవిత్రమైన హదీసు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో పవిత్రంగానే ఉంది, పరిశుభ్రంగా ఉంది, పరిరక్షణలో ఉంది, మనుషుల హృదయాల్లో ఉంది, వాళ్ళ పుస్తకాల్లో ఉంది, వాళ్ళ ఆచరణలో ఉంది. కానీ కాలం గడిచి కిందకు వచ్చే కొద్దీ అందులో మలినాలు చేరిపోయాయి. జనాలు తప్పుడు మనుషులు, దొంగ వ్యక్తులు, అబద్ధాల కోరులు, బూటకప్పు వ్యక్తులు, తమ ప్రపంచం కోసం ఏదన్నా చేయడానికి భయపడనేటువంటి వ్యక్తులు ఏం చేశారంటే ఈ హదీసులతో కూడా ఆడుకున్నారు. తత్కారణంగా హదీసులో ఒక ప్రత్యేక యాక్షన్, ఇది హదీసుని క్రోడీకరించే వాళ్ళు ఏం చేశారంటే దీనికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ యాక్షన్ ఏంటంటే, ఆ పని ఏం చేశారంటే, మనం హదీస్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం చూడాలి. అసలు మనకు ఇది హదీస్ అని చెప్పేవాడెవడు, వాడి జీవితం ఏంటి, వాడి పరిస్థితులు ఏంటి అని వాళ్ళ జీవితాలను స్టడీ చేయడం మొదలెట్టారు. దీంతో అస్మాఉర్ రిజాల్ అనే పుస్తకాలు ఉనికిలోకి వచ్చాయి. అస్మాఉర్ రిజాల్ అనే పుస్తకాలు ఉనికిలోకి వచ్చాయి. ప్రతి మనిషి ఎవడు, ఇప్పుడు ఉదాహరణ చెప్పి వాళ్ళ మాట ముగించేస్తాను. మీరు ఈ మధ్య కబడ్డీ ఆట చూసుంటారు. కబడ్డీకి ఒక టేబుల్ వేస్తారు నేలపై, మధ్యలో ఒక పట్టా వేస్తారు. ఈ పట్టా ఎందుకంటే ఆ టీము ఈ పక్క ఈ టీం అని చెప్పడానికి. ఓకే, అంతవరకు బాగుంది. మన వెనకాల భాగంలో ఎందుకు పట్టా అంటే, కూతకెళ్ళిన వాడు 10 కిలోమీటర్లు వెళ్ళకూడదు, ఈ పట్టా లోపలే ఉండాలి, అక్కడే ఆడాలి, వాడిని పట్టేవాళ్ళు అతనే పట్టుకోవాలి,
టచ్ అయిన వాడు అక్కడి నుంచి బయటకు రావడానికి ఈ పట్టా ఉంది అని చెప్పడానికి కదా. అంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి కదా. మరి ఆ హద్దుల్లోని కబడ్డీ ఉంటుందా? ఉండదు. కాబట్టి కొన్ని హద్దులు కొన్ని వస్తువులని క్రోడీకరించటానికి, వాటిని నిర్ధారించడానికి పనికొస్తాయి. అదేవిధంగా టెన్నిస్ ఆట తీసుకోండి. ఎక్కడన్నా టెన్నిస్ మధ్యలో నెట్ లేకుండా ఆడటం చూసారా మీరు? ఎందుకు మరి? నెట్ లేకుండా ఆడండి, పరిమాణంలో ఆడుకుంటారండి అలా అంటారు. ఆ ఆటలో అసలు ఆట కావాలంటే నెట్ కావాలి కదా. మరి ఆ విధంగా ఏం చేశారంటే వీళ్ళు ఒక హద్దులు నిర్ణయించి, నియమిత సిద్ధాంతాలు నిర్మించి, హదీసు అంటే ఏమిటి, ఆ హదీసుకు సంబంధించిన వాతావరణం క్రియేట్ చేసి ఆ హదీసుని సమీకరించి తమ పుస్తకాల్లో పదిలపరిచే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ముందు భాగం ఏమిటో అనేది వచ్చే వారం ఇన్షాల్లా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంతటితో ఇక్కడ మాట ముగించేద్దాం, మగరిబ్ అదా అవుతుంది. సుబ్హానకల్లాహుమ్మా అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం